ఆమేన్. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్తున్నాం. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళక మునుపు యథారీతిగా మన పరిశుద్ధ గ్రంథమును పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాము. బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువానే మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువానే మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. అందరు నాతో పాటు చెప్పండి, వాక్యం ఏమైనా యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో నిలబ నీ దాసుని నీవే మరుగుపరిచి నీవే నాతో మాట్లాడమని, నన్ను దీవించమని, నన్ను ఆశీర్వదించమని, నన్ను స్థిరపరచమని, నన్ను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం అందరం కూడా. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 24 వరకు అందరం కలిసి చదువుదాం. మీకు స్క్రీన్ మీద కూడా ఉంది, అందరం కలిసి చదువుదాం. చదవచ్చిన వాళ్ళందరూ కూడా బిగ్గరగా చదవండి, చదువు రాని వారు వినండి. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కోసం. అందరి తలలు వంచని ఉన్న ప్రాంతంలోనే ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని మోకరించడం అలవాటు చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇది ఈ సమయంలో మరి నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడండి. నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించండి. నీ నోటి బోరగా నన్ను వాడుకోండి ప్రభా. నీ బలమైన ఉజ్జీవము నీ బలమైన సన్నిధి దిగివచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి ఈరోజు మనం కొద్ది నిమిషాలు దీన్ని ధ్యానం చేసుకుందాం. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినును గాక. ఆమేన్. మరి అందరూ ఒకసారి చదవండి మరొకసారి. మరి ఒకనాడు ఆయన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి
దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని ఇక్కడ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏం చేశాడు దేవుడు? ఒక అద్భుత కార్యం. ఇక్కడ ఏం అణిగిపోయింది? గాలి తుఫానులు ఏమైనాయి? అణిగిపోవడం మనము గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే సరస్సు అద్దరికి పోదాం, ఇటు పక్క నుంచి అటు పక్కకు పోదాము, పడవ తీయండి పోదామని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా మరి ఆ పడవను మరి తీసి బయలుదేరారు. వాళ్ళు వెళుతూ ఉంటే దారిలో సరస్సు దాటుతూ ఉన్నారు. అటు పక్కకు దాటుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంట? పడవలో ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రించెను. అంటే అర్థం ఏంటంటే నిద్రపోయినాడు. ఆయన పూర్తిగా నిద్రకి డీప్గా వెళ్ళిపోయినాడు. నిద్రపోగానే మరి అంతలోనే ఏం జరిగిందంట? గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణి మీదికి నీళ్ళు వచ్చేసినాయంట. పడవలోకి ఏమొచ్చినాయంట? నీళ్ళు వచ్చినాయి. పడవలోకి నీళ్ళు రాగానే పడవలో ఉండే శిష్యులందరూ కూడా ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ పడవ చిన్న పడవ, ఖచ్చితంగా మనం నీళ్ళల్లో మునిగిపోతాము, ఇది అపాయకరమైన స్థితిలో మనం ఉన్నాము, కాబట్టి వెంటనే మనం ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభువుని లేపుదామని వాళ్ళు మాట్లాడుకొని యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళారు? వాళ్ళు ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని అని ఆయనతో చెప్తా ఉన్నారు. చెప్పి ఆయన లేపేశారు. నిద్రపోతున్న వ్యక్తిని ఏం చేశారు? వాళ్ళు లేపేసినారు. సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభు వారు పడవలో ఉంటే ఆ తుఫాను కానీ ఆ వర్షము కానీ ఆ నీటి పొంగులు కానీ ఆ పడవను ముంచగలుగుతాయా? ముంచలేవు కదా. కానీ అక్కడున్న 12 మంది శిష్యులకు ఏం కలిగింది? ఇప్పుడు వాళ్ళకి భయం కలిగింది. ఆ సముద్రం అంతా చూసేసరికి ఈ పడవ చిన్నది కనపడింది. కనపడగానే వారికి ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వెంటనే భయపడి భయాందోళన గురి అయి ఏదో అపాయం సంభవిస్తూ ఉంది, ఏదో కీడు జరుగుతుందేమో, మనం చచ్చిపోతామేమో అని భయపడి ప్రభు వద్దకెళ్ళి ప్రభువా ప్రభువా లే, మనం నశించిపోతామేమో, చచ్చిపోతామేమో, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, అపాయకరంగా ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభు వారిని లేపడము మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు లేచాక యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త, ఇందులో క్లారిటీగా రాలేదు కానీ మత్తయి సువార్తలో చూడండి ఒకసారి 8వ అధ్యాయము 26వ వచనం ఒక్కటి చదవండి ఎవరైనా. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి ఏం చెప్పినాడంట ఆయన? అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక సమస్య మన జీవితంలో సంభవించింది అనుకోండి. ఏదైనా ఒక సమస్య, ఒక కీడో, ఒక కష్టమో, ఒక అపాయమో మన జీవితంలో కూడా వచ్చింది అనుకోండి. మామూలుగా బయటోడు వచ్చి ఏం చెప్తాడు? ఫస్ట్ ఉత్తమ మాటలు చెప్తారు కొంతమంది. ఏమంటారు? ఏముందరా చిన్నదానికి భయపడతావు నువ్వు, ధైర్యంగా ఉండాలిరా నువ్వు కదా. బయటోళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ లేదా తల్లిదండ్రులు కానీ లేదంటే అన్న చెమ్ములు ఎవరో ఒకరు ఏం చేస్తారంటే భయపడద్దు, ధైర్యంగా ఉండు అని చెప్తారు. కానీ ఇక్కడ యేసుప్రభు అన్న మాట అట్లా ఉద్దేశం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను ఉద్దేశించి ఏమంటారంటే అల్ప విశ్వాసులారా. అంటే యేసుక్రీస్తుతో పాటు ఉండి కూడా వీరిలో ఏం లేదు, వీరిలో విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యమని వాక్యంలో ఉంది. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట సాధ్యమేనా? సాధ్యం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిష్యులు ఉన్నారు, కానీ వారిలో అల్ప విశ్వాసం ఉంది. ఆ నీటి పొంగులు పడవలోకి రావడం గమనించి భయపడిపోయి బాగా నిద్రపోతున్న యేసయ్యను డిస్టర్బ్ చేసినారు. అసలు యేసయ్య ఉన్న పడవలో ఏ సమస్య కూడా రాదు నాకు తెలిసినంత వరకు.
ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఎవడు? లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. హల్లెలూయా! అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా! కానీ వీరు భయపడ్డారు. దేవుడు లేచాడు. లేచి ఏం చేశాడంట? గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా! గాలిని అదే రీతిగా సముద్రమును దేవుడు గద్దించినాడు. గద్దించగానే మరి ఏం జరిగింది? నిమ్మలమైందంట సముద్రం అంతా. చూడండి, ఈ లోకంలో సర్వ సృష్టి ఎవరికి లోబడుతుంది? ఎవరికి లోబడుతుందమ్మా? సర్వ సృష్టి దేవునికి లోబడతా ఉంది. గాలి, వాన, చెట్టు, పుట్ట కదా, ప్రతి ఒక్కటి ఈ లోకములో ఏదైతే ఉన్న ప్రతి జంతువు కానీ, ప్రకృతిలో సంబంధమైనవి కానీ, ఏదైనా సరే, ఆకాశము కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, ఈ లోకంలో ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి భాగము కూడా యేసుక్రీస్తు ప్రభు మాటకు లోబడ్డం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ 6 అడుగుల మనిషి మాత్రం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేక, దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేక, అల్ప విశ్వాసము చేత ఈరోజు ఈ లోకయాత్రలో చాలా మంది భయపడుతున్నారు. అనారోగ్య సమస్యలకు కానీ, వ్యాధి బాధలకు కానీ, కష్ట నష్టాలకు కానీ, ఇబ్బందులకు కానీ ఈరోజు చాలా మంది దిగులు చెందుతున్నారు. క్రైస్తవులై ఉండి ఈరోజు మనం నమ్మిన వాడు నిమ్మలపరిచే దేవుడు, మనం నమ్మిన వాడు సమాధానపరిచే దేవుడు, మనం నమ్మిన వాడు శాంతికరమైన జలముల యొద్ద మనం నడిపించేవాడు. హల్లెలూయా! హల్లెలూయా! చాలా గొప్పవాడు మన యేసు. చూడండి, ఒకసారి కొలొస్సీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. కొలొస్సీయులు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి కొలొస్సీయులు రాసిన పత్రిక, కొత్త నిబంధనలో ఉంటుంది. చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక పక్కన ఉంటుంది. కొలొస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 16 నుంచి మరి 17 వరకు దయచేసి అందరూ చదవండి. స్క్రీన్ మీద కూడా మీకు ఉంటుంది, చదవచ్చు. ఏలయనగా ఆకాశమందున్నవన్నీయు, భూమి మీద ఉన్నవన్నీయు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా! హల్లెలూయా! సర్వము ఆయన ద్వారా ఆయన బట్టియు సృజించబడనని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ పడవల ఉదాహరణకి యేసుప్రభు ఉన్నాడు కాబట్టి, ఒకవేళ రెండుసేపు ఆ సముద్రము, గాలి, తుఫానులు అన్నీ కూడా దాని స్వభావం చూపించినాయి. ఇప్పుడు సముద్రం స్వభావం ఏంది? దాని స్వభావం ఏంది? సముద్రం స్వభావం చెప్పండి. ఒకసారి సునామీ వచ్చింది అనుకో, తుఫాన్ వచ్చింది అనుకో, ఏం చేస్తుంది అది? ఎంతమందినైనా సరే ఏం చేస్తుంది అది? 2006లో మరి చెన్నైలో వచ్చింది ఒకసారి తుఫాన్, సునామీ వచ్చింది కదా. అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీడనం ద్వారా అది తిరిగి తిరిగి మొత్తం వెలంగాని చర్చికాడ పడింది. ఏమైంది? సునామీ వచ్చి చెన్నై మొత్తం ఏమైపోయింది? మునిగిపోయింది. సముద్రం ఎక్కడో ఉంటుంది, కానీ దాని ప్రభావం ఎట్లుంటుందంటే, ఒకసారి సునామీ వచ్చిందంటే చాలు చుట్టుపక్కల దగ్గర 100 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుందంట. కరెంట్ ఉండదు, రోడ్లు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఉండదు. దాని ప్రభావం చాలా గొప్పది. ఒక్కసారి సముద్రం కానీ గర్జించిందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు కూడా పడవలో ఉన్నాడు, కానీ ఆ సముద్రము తన స్వభావం చూపించాలనుకునింది. ఆ పడవను ఏం చేయాలనుకునింది? అది ముంచేయాలనుకునింది దాని ప్రభావంతో. కానీ ఆ పడవలో ఎవరున్నారు? యేసయ్య లేకపోయి ఉంటే ఆ పడవకి ఏం గతి పట్టేది? చెప్పండి అమ్మా, ఆ పడవ ఏం గతి పట్టేది? ఇప్పుడు ఆ పడవకి ఆ 12 మంది శిష్యులు ఏమయ్యేవారు? కానీ అందులో ఇప్పుడు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కాబట్టి ఎంతమంది ప్రాణాలు మిగిలినాయి? ఎంతమంది ప్రాణాలు మిగిలినాయి? 12 మంది శిష్యుల ప్రాణాలు మిగిలిపోయినాయి. పడవకు కూడా ఏం డ్యామేజ్ కాలే. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో కూడా యేసు ప్రభు లేకపోతే నీ జీవితం కూడా ఏమైపోతుంది?
గాలి వానలకు, తుఫానులకు, ఈ లోకంలో ఉన్న అన్ని రకాలైన స్వభావాలకు నువ్వు గురైతావు. గురైనప్పుడు నువ్వు వాటిని జయించలేవు. ఏం చేస్తుందంటే నిన్ను ముంచేసుకుంటుంది. ఈ లోకం నిన్ను ముంచేస్తుంది. అదే ఒకవేళ ఈ లోకంలో నువ్వు మునిగిపోకుండా ఈ లోకంలో నువ్వు తేలుతూ బ్రతకాలంటే నీ పడవలో ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలి. నా నావలో యేసు ఉన్నాడు. నా నావలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? నీ బ్రతుకులో యేసయ్య ఉన్నాడా? నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? అయితే నీకు ఏ ఆపద, ఏ కీడు నీ దరికి రానే రావు. ఒకవేళ యేసయ్య ఉన్నప్పటికీ కూడా నువ్వు అల్ప విశ్వాసంతో ఉన్నావు అనుకో, పరిస్థితి ఎట్లుంటది? దేవుడు ఏమన్నాడు? వాళ్ళను అల్ప విశ్వాసులారా. ఇంకా ఇంకా వేరే గ్రంథంలో ఒక మాట రాశాడు, ఎంతకాలము నేను మీతో ఏగాలరా నాయన, మీతో ఎంతకాలం ఏగాలి నేను. గాలి తుఫాను నిమ్మలపరిచిన వాడు, సర్వమును సృజించిన వాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఏ చీకు చింతలు వచ్చినా ప్రభువును మహింపరుస్తూ ఉండు. భయపడద్దు, దిగులు పడద్దు. నీ అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టు, పరిహారమునందు, పాపములు ప్రాయశ్చిత్తమునందు. అప్పుడు నువ్వు ధన్యుడవు అవుతావు. అల్ప విశ్వాసం వదిలిపెట్టు. లోకములో విశ్వాసం అని డాలు చేత పట్టుకొని, ఖడ్గము చేత పట్టుకొని, ప్రార్థనని ఖడ్గము చేత పట్టుకొని నువ్వు ముందుకు ప్రయాణిస్తే నీ జీవితంలో ప్రతి అడుగుకు నా దేవుడు సహాయం చేసి నీ ఘన విజయం అనుగ్రహించును గాక. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు దేవుడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జరిగిస్తాడా? జరిగించడా? జరిగించాలంటే ఆయన ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మన పడవలో ఉండాలా. ఎక్కడ ఉండాలా? మన పడవలో ఉండాలి. సరే, ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఆయన నిద్రిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన చూసి చూడనట్టు రోజుసేపు మనలోనే ఉన్నాడేమేమో, మనలోనే ఉన్నాడు. కానీ ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా బాధ వచ్చింది, అప్పుడు ఒకవేళ దేవుడు చూసి చూడనట్టు మనలోనే ఉన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలా? ఇప్పుడు పడవలో ఉన్న వాళ్ళు ఏం చేసినారు? ఏం తప్పు చేసినారు వాళ్ళు? పడవలో ఉండే వాళ్ళు భయపడినారు. వాళ్ళు ఏం తప్పు చేసినారు? వాళ్ళు దేనికి భయపడినారు? వాళ్ళు గాలి తుఫానులకు భయపడినారు. భయపడగానే యేసు ప్రభు లేచి అల్ప విశ్వాసాలు అన్నాడని లేదా? అంటే ఇప్పుడు మీరు ఆడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య మనలో ఉన్నాడు. ఒకవేళ ఆయన ఒక్కొక్కసారి పలికినా పలకకపోయినా ఇప్పుడు నువ్వు కూడా ఎట్లుండాలా? దేనికి భయపడకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. నీలో యేసయ్య ఏమో ఉన్నాడు, కానీ ఒక్కొక్కసారి నీ ప్రార్థనకి జవాబు లేటుగా రావచ్చు. ఒక్కొక్కసారి నీ సమస్య లేటుగా తీర్చొచ్చు. ఒక్కొక్కసారి నీ శ్రమలు తీరకపోవచ్చు. కానీ నువ్వు భయపడకూడదు. అల్ప విశ్వాసం నీలో అసలు ఉండకూడదు. దేవుడు ఏం చేసినా సరే సంతృప్తి కలిగి, ప్రభువా నువ్వు ఇచ్చిన జీవితం, నువ్వు ఇచ్చిన బ్రతుకు, నా జీవితంలో ఏం జరిగినా అది నీ చిత్తమే ప్రభువా అని ప్రభువును మహింపరుస్తూ ఆయన మీద పరిపూర్ణతమైన విశ్వాసం ఉంచి ప్రభువును మనం గణపరచగలిగితే నిజంగా దేవుడు ప్రతి సమయంలో మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రతి శ్రమలో మీకు తోడుగా ఉంటాడు. మరి ప్రార్థన టీవీ ఛానల్లో ప్రసంగం చూసి నేను చనిపోయిన చిన్నదాని గురించి చెప్తే మరి ఒక ఆమె ఫోన్ చేసింది నాకు. వాళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు మాట్లాడినారు. అయితే వాళ్ళ కూతురు చనిపోయే స్థితిలో ఉందంట. ఇప్పుడు ఏదో మొత్తానికి టైఫాయిడ్ ఏదో చెప్పింది, కణాలన్నీ పడిపోయినాయంట, చచ్చిపోయే పరిస్థితిలో ఉంది కళ్యాణ్ బాబు. నా బిడ్డ వయసు కూడా 12 సంవత్సరాలే. ఒకవేళ యేసు ప్రభు నిజంగా నా బిడ్డను బతికిస్తే నా బిడ్డను నేను సేవకు సమర్పించుకుంటా. మేము కూడా మా జీవితంలో మాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా చచ్చేంత వరకు దేవుని పరిచయం చేస్తాము, దేవునికి సేవకు సపోర్ట్ చేసుకుంటా ఉంటాం మేము, నువ్వు ప్రార్థన చేయి అని అన్నారు. ఒకవేళ చచ్చిపోతే మాత్రం మేము తట్టుకోలేము కళ్యాణ్ బాబు. ముద్దుగా లేక ఒక్క బిడ్డ పుట్టింది మాకు, 12 సంవత్సరాల బిడ్డకు. నువ్వేం చేస్తావో తెలియదు, మా కోసం ప్రార్థన చేయి. నేను చెప్పినమ్మా నువ్వు కూడా ప్రార్థన చేసుకో, నువ్వు కూడా ధైర్యంగా ఉండు, అల్ప విశ్వాసం పెట్టుకోవద్దు, విశ్వాసం పెట్టుకో. ఆ అమ్మాయి హృదయంలో యేసయ్య ఉన్నాడు. ఏదో కొద్ది గ్యాప్ ఇచ్చినాడు, కానీ ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చాడు? మీ మంచి కోసమే.
ఖచ్చితంగా ఆ బిడ్డను దేవుడు బతికిస్తాడు, నువ్వు దిగులు పడదు, ధైర్యంగా ఉండు. చనిపోయిన చిన్నదాని దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, తలితాకుమి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్నదానా లెమ్మని అని అర్థం. ఒక్క మాటతో ఆ చిన్నది లేచి నడవడం ప్రారంభించింది. అయితే అక్కడ గొప్ప కార్యం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభు మరి అక్కడ అంటే తను ప్రకటించే విషయంలో తాను ఉంటే ఈ యాయిర్ అనేవాడు వచ్చి, యజమానుడు వచ్చి యేసుప్రభు అన్నాడు, అయ్యా నా బిడ్డ చచ్చిపోయేట్టుంది, నా బిడ్డ బతికించిన ఆయన. సరే ఏం కాదులే, నేను వస్తాలే నీ ఇంటికి అంటాడు యేసయ్య. అయితే మధ్యలో రక్తస్రావం గల స్త్రీ మరి అడ్డు రావడము, ఆమెతో మాట్లాడడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మళ్ళా ఈ యాయిర్ యజమాని పన్నోడు ఒకడు వస్తాడు, అయ్యా నీ కూతురు చచ్చిపోయింది, ఇంకా యేసుప్రభుని ఎందుకు ఇబ్బంది పెడతావు, రా మన కొద్ది మనం పోదాం రా, పోయి సమాధి కార్యక్రమం చేసుకుందాం రా అని ఆ పన్నోడు వచ్చి యజమానికి చెప్తాడు. యజమాని యేసుప్రభుతో అంటాడు, యేసయ్య నా బిడ్డ చచ్చిపోయిందంట. అప్పుడు యేసయ్య అంటాడు, ఏం మాట్లాడు యేసయ్య, సరే పద ఇంటికి పోదాం పద అంటాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి చుట్టూ అందరూ ఏడుస్తూ ఉంటారు, బంధువులు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు సర్వసా ఎవరైనా చచ్చిపోతే ఏడుపు రాకున్నా సరే ఏం చేస్తుంటారు, కొంతమంది అని ఏడుస్తూ ఉంటారు. అట్లా అందరూ ఏడుస్తూ ఉన్నారు చుట్టూ. యేసుప్రభు వాళ్ళతో ఒక మాట అన్నాడు, పోతా పోతా ఎందుకు ఏడుస్తూ ఉన్నారు మీరు, ఆ చిన్నది చచ్చిపోలేదు, ఆ చిన్నది నిద్రిస్తూ ఉంది అని అన్నాడు. అంటానే ఈ ఏడ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు యేసుప్రభు అన్న మాటకు నవ్వడం స్టార్ట్ చేసినారు. యేసుప్రభుని పిచ్చి పట్టిందే నీకేమన్నా, చచ్చిపోయి ఉంటే మళ్ళా నిద్రపోతుంది అంటావు, ఏం తమాషగా ఉందని అందరూ ఆయన అపహసిస్తూ ఉన్నారు, ఆయన మీద జోకులు వేసుకుంటా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. అంటే అంతసేపు ఉన్న ఏడుపు ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు నగైంది. అంటే పిల్ల బతుకుతే సంతోషం కాదు వాళ్ళకి, చచ్చిపోయిందని బతికిందంటాడు ఏంద్ర యేసుప్రభు అని చెప్పి ఎగతాళి చేసుకుంటా ఉన్నారు. అయినా యేసుప్రభు ఎవరిని లెక్క చేయకుండా ఇంట్లోకి పోయి అందరిని బయటికి పంపించి యేసుప్రభు తన ముగ్గురు శిష్యులను పెట్టుకొని యాయిరును తన భార్యను పెట్టుకొని ఆ చిన్నదాన్ని తాకి, తల్లి తాకు మీ చిన్నదానా లే అని అనగానే ఆ చిన్నది డిగ్గును కళ్ళు తెరిచి ఆ చిన్నది నడుస్తూ ఉంటుంది. నడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బిడ్డకు అన్నం పెట్టండి, ఆహారం పెట్టండి అని చెప్పేసి బయటకు వస్తాడు. ఎవరైతే అవకాశించినారో యేసు ప్రభుని, ఎవరైతే యేసు ప్రభుని ఎగతాళి చేసినారో, గేలి చేసినారో, అవమానపరిచినారో వారి మధ్యలో ఇప్పుడు యేసయ్య ఎట్లా వస్తున్నాడు తెలుసా, హీరో మాదిరి బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. నేను అనుకుంటా, నేను ఊహించుకుంటా, యేసు ప్రభు ముందు వస్తా ఉంటే ఆ చిన్నది వెనకాల యేసు ప్రభుతో పాటు పరిగెత్తా వచ్చింటది. ఆ చిన్నదాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు, ఇదేం అద్భుతం రా నాయన. యేసు ప్రభు ఏమో ముందు పోతా ఉన్నాడు, చిన్నదేమో వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటది. అందరూ ఆ చిన్నదాన్ని చూసి విస్మయం పొందుతున్నారు. చూడండి, ఇదే రాత్రి ఆమెకు చెప్పిన, అమ్మ ఖచ్చితంగా నీ బిడ్డను దేవుడు బతికిస్తాడు, నువ్వు దిగులు పడద్దు, మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్పిన. సరే, ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పినానంటే, దేవుడు మృతులను లేపగలుగుతాడు, గాలి తుఫానులను గద్దించగలుగుతాడు, శ్రమల నుంచి నీకు విడుదల కలిగించగలుగుతాడు. బైబిల్లో మనం చూస్తే ఎన్నో స్వస్థతలు, గుడ్డివానికి స్వస్థత, కుష్టివానికి స్వస్థత, పక్షవాయు గల వానికి స్వస్థత, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీకి స్వస్థత, 30 సంవత్సరాల నుంచి కోనేటి వాగు దగ్గర మరి రోగంతో బాధపడుతున్న వ్యక్తికి స్వస్థత, చనిపోయిన లాజరుని లేపాడు కదా. ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు. కుంటివాణి లేపాడు కదా, దయాలు పట్టిన వానికి దయాల నుంచి విడుదల కలిగించాడు. సేనాకు 2000 దయాలు పట్టి 2000 దయాల నుంచి విడుదల కలిగించినాడు. ఇవన్నీ కూడా ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, ఇవన్నీ చేసిన వాడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయలేడా? ఇది నా సూటి ప్రశ్న. మరి ఈరోజు నీకెందుకు చంచలమైన మనసు ఉంది? ఒక సంఘానికి నమ్మకంగా వెళ్ళలేవా? ఒక సంఘంలో నమ్మకంగా బల్ల విడిచలేవా? ఒక సంఘంలో ప్రభు సన్నిధిలో గోజాడలేవా? ఒక సంఘంలో పరిశుద్ధ స్థలం మీద నిలబడి, లేదంటే పరిశుద్ధ స్థలం దగ్గర కూర్చొని మోకాళ్ళకి ప్రార్థన చేసుకోలేవా? చంచలమైన మనస్సు. ఆడికిపోతే బాగెత్తి, ఈడికిపోతే బాగెత్తి, పరిగెత్తి. దేవుడి రోజు నిజంగా మీ గ్రామంలోనే, మన గ్రామంలోనే ఆత్మాభిషేకం, ప్రవచన, స్వస్థత వరం కలిగిన దైవజనుని మీ మధ్య నిలబెట్టినాడు ఆయన. మీరు వాడుకోవాలే కానీ మీ జీవితంలో ఎన్ని కార్యాలు దేవుడు జరిగిస్తాడో. ఈరోజు మీ కళ్ళ ఎదుట ఇంత గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది.
మళ్ళీ మన అందరికి కళ్ళు బాగానే కనపడతాయని నేను అనుకుంటున్నా. ఇంత గొప్ప మందిరం ఒక యవనస్తుని వాడుకొని దేవుడు కడుతున్నప్పుడు ఇక్కడ ఎవరి సన్నిధి ఉంది? ఎవరి సన్నిధి ఉంది? యేసయ్య సన్నిధి ఉంది. ఇక్కడ యేసయ్య సన్నిధిలో నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో గాలి తుఫానులు ఏమైపోతాయి? ఏమైపోతాయి? నిమ్మలమైపోతాయి. సమాధానం వస్తుంది నీకు. చంచలమైన మనసు ఎక్కడికో పరిగెత్తి ఆడవానికి 500, 1000, 2000, 10,000 వేసే బదులు నువ్వు నమ్మకంగా ఎక్కడైతే బల తీసుకుంటావో, ఏ సేవకుని దగ్గర అయితే నువ్వు వాక్యం బాగా విని బలపడుతున్నావో ఆడ నమ్మకంగా ఉండు. ఆడ పరిచర్య చేయి. నేను మీకోసం పరిచర్యలు మార్చినానా, డ్యూటీలు మార్చినానా, జతలు వేసినానా, అయినా చేయలేకపోతున్నారు. సమయం మార్చినానా మీకోసం 10 గంటలకు పెట్టినా, కనీసం ఆలోచన రాదా మీకు? దేవుడు మాకెందుకు ఇంత అవకాశం ఇచ్చన్నాడు? మేమెందుకు ఇంత నిర్లక్ష్యమైన బతుకుతున్నాం? మేము తిండి కోసమా, వస్త్రాల కోసమా? వెలగల వస్త్రాలు, ఆభరణాలు అన్ని లోకంలో వదిలిపెట్టి పోవాల్సిందే. ఎక్కడ సత్యం ఉంది అక్కడ వేగిరిపడి నువ్వు రావాలా. ఈరోజు పొరపాటు నేను ఏదో మిమ్మల్ని అరుస్తానని మీరు అలగొచ్చు, బాధపడవచ్చు. కానీ నేను చెప్పే మాటలు మీరు మనసు పెట్టి వింటే ఇవి మీ హృదయానికి క్షేమము కలుగు చేస్తాయి, మీ జీవితానికి ఇవి క్షేమం కలుగు చేస్తాయి. నేను ఎన్నోసార్లు మీకు చెప్పినా. నేను ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు 2 మాటలు చెప్పి నేను మళ్ళీ వాక్యంలోకి వస్తా. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక మట్టి పనికి పోయారనుకోండి. ఒక మట్టి పనికి మీరు చెప్పండి, ఒక మట్టి పనికి మీరు పోయారనుకోండి. ఒక గుంత మీకు 2,000 అనుకోండి. ఒక గుంత ఎంతకు వచ్చింది? మీకు 2,000కి వచ్చింది. అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు ఉదాహరణకి ఓలక్కను ధనమ్మని తీసుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు ఓలక్క ధనమ్మ 2,000కు గుంత నేను చేయించుకున్నా ఒకసారి. అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకొక గుంత కొట్టాలి నాకు. అప్పుడు ఓలక్కలకు పిలిచి ఈ గుంత కూడా నువ్వే కొడతావా అంటే, ఎందుకు కొట్టను, కొట్టేస్తా అనింది. సరే, ఆ 2వ గుంత కూడా వాళ్ళతో కొట్టించిన, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక గుంత నాకు కొట్టాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఏం ఆలోచన చేసిన అంటే, వీళ్ళు ఎందుకులే, కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇద్దాము, వీళ్ళు పని మన వాళ్ళు కాబట్టి నిదానంగా చేస్తున్నారు, లేట్గా చేస్తున్నారు, డబ్బులు ఏమో తీసుకుంటున్నారు, పని మాత్రం ముగిలేకపోతున్నారు. కానీ నాకు నచ్చలే వీళ్ళ పని. ఎప్పుడు 2 గుంతలు అయిపోయినాక నచ్చలే నాకు అని చెప్పి ఇంకొక 100 పోయినా సరే అని ఈసారి 3వ గుంత నేను 2,100 రూపాయలకు వేరే వాళ్ళకు ఒప్పించిన. ఇప్పుడు ఎవరికి బాధ కలుగుతుంది చెప్పండి? మీరే చెప్పండి, ఎవరికి బాధ కలుగుతుంది? ఇప్పుడు 3వ గుంత నేను వేరే వాళ్ళకి ఇచ్చిన, చెప్పండి ఎవరికి బాధ కలుగుతుంది? ఎవరికి? మీరిద్దరికి ఎందుకు బాధ కలుగుతుంది? మమ్మల్ని పెట్టుకొని చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని పెట్టుకొని ఏమంటారు మీరు? వేరే వాళ్ళకి ఇచ్చాడు వాడు కళ్యాణ్, మళ్ళీ 100 రూపాయలు జాచి ఇచ్చాడు వాళ్ళకు. బాధపడతారా? బాధపడరా? సరే, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మళ్ళా గుంత వాళ్ళకే ఇచ్చిన, ఇంకో గుంత వాళ్ళకే ఇచ్చిన. లాస్ట్కి మీకు ఏమనిపిస్తుంది అంటే, కళ్యాణ్ గడొద్దు, వాని పని వద్దు, వాని చర్చి వద్దు, వేరే దానికి పోదాం. ఈ 2,100 తీసుకున్నాడు పని చేసి ఏం చేస్తాడు వీడు? పని చేసి డబ్బులు తీసుకుని ఏం చేస్తాడు వీడు? పోతాడు వీడు. కానీ వీళ్ళు, నేను డబ్బులు 1 వారం లేట్ అయినా, 10 రోజులు లేట్ అయినా, నెల లేట్ అయినా, వీళ్ళు ఏం చేసిపోతారు? నాకు మొత్తానికైతే పని చేసిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి మీ ముందర వాడెంత బాగా పని చేశాడు అనుకున్నావు, నువ్వు ఏందో బాగా కొట్టలే, గుంత బాగా తీయలే, వాడెంత బాగా చేస్తాడు చూడాలి, ఎంతమంది వానికి ఎంతమంది ఉండారో, ఎంత గుంపు ఉందో అని ఇప్పుడు వాళ్ళని పొగిన్నాం అనుకో మీ ముందర, మీకు ఎట్లుంటుంది? అంత శతగానోళ్ళమా మేము, అంత పనికిరానులంగా మాదిరి కానొచ్చనమ్మా. ఇదే పరిస్థితి నాకు తీసుకోండి. గడిచిన 3-4 సంవత్సరాల నుంచి మీ మధ్యలో సేవ చేసి కొన్ని ఆత్మలన్నా నేను సంపాదించుకోకపోతే నాకెంత బాధ ఉంటుంది. మీరు మధ్యలో వచ్చిపోయే వాళ్ళని చూసుకొని, మధ్యలో వచ్చే వాళ్ళని పట్టుకొని మీరు ఏలాడుతూ ఉంటే, ప్రాణం పోయేంత వరకు ఈ ఊరిలో సేవ చేయనికి వచ్చిన నన్ను మీరు నిర్లక్ష్యం చేస్తే, మీరు పక్కన పెట్టినట్టు పక్కన పెడితే,
రేపు ఇది నాకు కాదు కీడు, మీ జీవితంలో కీడు జరగచ్చేమో ఆలోచన చేసుకోండి. ఒక యవ్వనస్తుని వాడుకొని 29, 20, 28, 29 సంవత్సరాలు ఉన్నాయి నాకు. ఈరోజు డబ్బున్నోడు కట్టలేడు, గుంపులు సంఘాలకు పోయేటోళ్ళు కట్టడంలో ఇప్పుడు మందిరాలు. మీరు వెళ్ళి ఏ గుంపులో అనగానే అడగండి. కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రతి 10 రూపాయలతో సహా నేను ప్రభు పని చేసి మందిరం ఎందుకు కట్టగలుగుతున్నానంటే ఆయన శక్తి, ఆయన బలం నా మీద ఉంచాడు. అట్లాంటి త్యాగం నా మీద ఉంది. ఈరోజు మీ మధ్యలో ఇంత గొప్ప మంది నిర్మించినప్పుడు దేవుని సన్నిధిలో మీరు ఎందుకు సమయం కేటాయించుకోలేకున్నారు? నమ్మకం ఎందుకు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు? చంచలమైన మనసు మీకు ఎందుకు ఉంది? ఒక చోట చేరి నువ్వు బాగుపడాలని ఆశ నీకు లేదా? సైతాన్ గాడి మాదిరి ఆడికిపోతే బాగవుతుంది. యేసుప్రభు ఏమన్నా మీకు జ్యోతిష్యుడి మాదిరి కనపడుతున్నాడా? ఈడొక రకంగా, ఆడొక రకంగా, అన్ని రకాలు ఉన్నాడు ఆయన. ఈడే రకం ఉంటాడో ఆడ అదే రకమే ఉంటాడు. కానీ నువ్వు ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నేను ఎన్నోసార్లు చెప్తాను, చెట్టు కింద ఆరాధించినా, ఇంట్లో ఆరాధించినా, మందిరంలో ఆరాధించినా పరిపూర్ణతతో ఆరాధన చేయి. చంచలమైన మనసు పెట్టుకొని ప్రభు పని చేయొద్దు, ప్రభు పనికి రావద్దు, ప్రభు మందిరంలో నువ్వు ఉండలేవు. హృదయం కలవరపడనీయద్దు. ఈ మధ్య సంఘాలలో అధికారాల కోసం పరిగెత్తుతున్నారు, రాజకీయాల కోసం పరిగెత్తుతున్నారు. ఈ కూడి పెట్టవు, మీకు పేరు రాదు, మీకు ఏమి రాదు. మీరు పరలోకానికి వెళ్ళాలంటే దేవుని సన్నిధి మీ మీద ఉండాలి, దేవుని సహాయం మీ మీద ఉండాలి. మీకోసం ఇంత ప్రయాసపడి సేవ చేస్తున్నప్పుడు మరి మీరు నా ముందరనే ఇతరులను తెచ్చి కూర్చోపెట్టుకొని ప్రార్థనలు చేయించుకుంటుంటే, నా ముందరనే మీరు ఇతరులను పెట్టుకుని వారికి కానుకలు ఇచ్చి పంపించుకుంటా ఉంటే, నా ముందరనే మీరు వేరే సంఘాలకు పోతూ ఉంటే నాకెంత బాధ ఉంటుంది. మీకు పక్కనోళ్ళు పని అప్పగిస్తేనే మీకు కోపం వచ్చదని మీరు అన్నప్పుడు మరి నా హృదయం ఇన్ని ఏళ్ళు ఎట్లా నలిగిపోయి ఉంటా, నేను ఎంత వేదన పడి ఉంటా నేను. కానీ నేను ఎప్పుడు దాచుకున్న ప్రభువా, నేను ఒక్క ఆత్మనే నాకు నమ్మకంగా నా కోసం నేనేం చెప్తుంది చేసే ఒక నమ్మకమైన ఆత్మ నాకు, నీ సేవ చేయాలి, నీ పరిచర్య చేయాలి అని ఎంత ఉద్దేశంతో నేను ప్రయాసపడుతున్నాడు, అంత ఉద్దేశంతో ప్రయాసపడుతున్నాను. ఈరోజు టీవీ ఛానల్లో, లేదంటే యూట్యూబ్లో, లేదంటే ఇన్ని వేల మందికి ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది బాగుపడుతున్నారు. నా గ్రామంలో నా బంధువులు నా ప్రభు సన్నిధిలో ఇక్కడ చేరి మీరు ముందుండాలని నా ఉద్దేశం, నా ప్రణాళిక అదే. ఈరోజు యేసయ్య తుఫాను ఆపినవాడు. నీ జీవితంలో ఈ అల్లర్లు ఇవన్నీ కూడా ఆపుతాడు ఆయన ఖచ్చితంగా. సమస్తం నిర్మూలన చేస్తాను. భక్తి చేస్తే ఒక చోట నిలబడి నమ్మకంగా ఉండి నువ్వు దోణలో ఉంటే చాలు, నీకే అపాయం రాదు. అదే దోణె కాకుండా ఇంకొక దోణలో నువ్వు ఉన్నావు అనుకో, యేసు లేని దోణలో నువ్వు ఉంటే ఏమవుతుంది? ఆ దోణె నీళ్ళల్లో మునిగిపోతుంది. కాబట్టి యేసు లేకుండా నువ్వేది సాధించలేవు. నేను ఒక సేవకునిగా చెప్తున్నా మీకు, ఎప్పుడైతే మీరు ఒక సేవకునికి తగిన గౌరవం కానీ, లేదంటే తగిన ఆతిథ్యంతో కానీ, మీ మాట్లాడే మాటలతో కానీ మీరు నమ్మకంగా ఉంటే అవి దైవదాసునికి రావవి, దేవునికి పోతాయి ఆ గౌరవం. మీరు ఈ లోకంలో దైవదాసుని ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమించలేరు. దైవదాసుని మీరు మాట లక్ష్య పెట్టినప్పుడు దేవుని మాట మీరు లక్ష్య పెట్టలేరు. కాబట్టి మీకోసం నేను ఎంతో సర్దుకొని ఏర్పాటు చేసుకుంటూ వస్తూనే ఉన్నా. కాబట్టి మీరు మంచి మనసుతో మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే ప్రభు ఆనుకొని ఉండండి. ఒక సేవకుని కింద, రెక్కల కింద ఉండండి, ఒక కాపరి కింద ఉండండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. పరుగులు పెట్టద్దు, ప్రయాసపడద్దు. ఉన్న చోట నిమ్మలమైన స్థలంలోకి వచ్చి నిమ్మలంగా ప్రభుని ఆరాధించు. నిన్నటి దినంన ఒక 2 వ్యక్తులు ఇక్కడికి వచ్చినారు, నాకు తెలిసిన వాళ్ళు అన్న మాట, నీ దగ్గరకు వచ్చి 5-10 మందికి నువ్వు ఇన్ని సకల అన్ని ఏర్పాటు చేసి పెడుతున్నవే, ఎందుకు అంత అవసరమా? చూడండి, వచ్చి 5-10 మంది కానీ అన్ని ఎందుకు ఏర్పాటు చేసి పెడుతున్నాం? రేపు దానికి ఆ గొప్ప మందిరం కడుతున్నాము, అందరూ కూడా రేపు ఇదే జనం ఉండే నాకు ఇబ్బందిలా. 5 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, 100 మంది నాకు ఇబ్బందిలా. అది మీకుండాలా, నేను తీసుకెళ్ళాలా. కనీసం ఒక 2 ఒక్కరినైనా నేను తీసుకెళ్ళాలా. ముందు మనమే సమయానికి వచ్చి చావు మందిరానికి. మన పిల్లలను పిలుచుకొని రాలేము, మన భర్తని పిలుచుకొని రాలేము, ఒక ప్రార్థన రాదు, ఒక పాట రాదు. ఈ 4 సంవత్సరాల సేవలో మీరు ఇంతవరకు మైక్ తీసుకుని ఒక పాట పాడలేకపోతున్నారు. మీరు కొంతమంది ధైర్యం చేసి నేను ఎవడన్నా వచ్చి కళ్యాణ బాబు మీకు ఏం నేర్పించాడంటే ఏం చెప్తారు మీరు? ఊరికి వచ్చిమమ్మ పోతిమమ్మ అంటే ఎవరికి అవమానం? నాకు అవమానం, దేవునికి అవమానం.
నీ జీవితంలో తుఫానులు ఆగిపోయినాయి, శ్రమలు పోయినాయి, రోగం పోయింది, వ్యాధి పోయింది, సావు బతుకుల మధ్యలోకి పోయి బతికి బయటకు వచ్చినావు. భయం లేకుండా బతుకుతావా? నిన్ను బతికించిన వానికి, నీకు జీవం ఇచ్చిన వానికి నువ్వు రుణపడి ఉండకుండా, ప్రభు సన్నిధిలో ఉండకుండా, నీ ఆచారాలు నీవే, నీ పద్ధతులు నీవే, నీ బంధుత్వాల పిచ్చి నీదే, నీ గోల నీదే. పాట పడితే దేవునే పక్కన పెట్టారు. చాలా మంది ఆదివారాలు అయితే కొంతమంది ఎన్ని ఆదివారాలు ఎగురు కొట్టినారు ఈ 2 నెలల్లో. తిప్పి కొడితే ఒక 10 ఆదివారాలు కూడా రాలే. ఈ 10 ఆదివారాల్లో దగ్గర కొంతమంది 5-6 ఆదివారాలు డుమ్మా కొట్టేసినారు. వాగ్దానాలు గుర్తులేవు మీకు కొంతమందికి. పోయిన వారం ఏం వాక్యం చెప్పినానో గుర్తుండదు, ఇప్పుడేం చెప్తున్నానో గుర్తుండదు. ఏం ప్రయోజనం ఉంది ప్రభు మందిరంలో? ఎందుకు మీ దోనలో యేసయ్య ఉండాలా? మీ జీవితంలో ఎందుకు యేసయ్య గొప్ప కార్యాలు చేయాలా? మీరు ఇచ్చే కానుక కోసమా? లేదంటే మీరు ఏదో పెద్ద వచ్చినాం, 11కి వచ్చినాం, 12కి వచ్చినాం, సార్లు ఇదే గొప్ప అనుకుంటే, రేపు యేసు ప్రభు కూడా నువ్వు సావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు, ఒకవేళ యేసు ప్రభుకు లేటుగా వచ్చినాడు అనుకో, నీ జీవితంలో నీ బతుకు ఏమైపో, నీ దీపం మారిపోతుంది. జాగ్రత్త. ఈ లోకంలో తిండిని బట్టి, అందాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, ఇండ్లు మేడలను బట్టి గర్విస్తున్నావేమో. నిర్లక్ష్యం వచ్చిందేమో, నీకు సోమరిపోతనం వచ్చిందేమో. సోమరి చీమల వద్దకు వెళ్ళి నువ్వేం చేయాలంట? సోమరి చీమల వద్దకు వెళ్ళి నీవు నేర్చుకో. అవి ఎంత చక్కగా పోతాయి క్రమంగా లైన్లో, ఎంత బాగా ఆహారాన్ని సేకరించుకుంటాయి అవి, ఎంత భయము కలిగి భక్తి కలిగి అవి ఉంటాయి. ఈరోజు నిజంగా చీమలకు ఉన్నంత జ్ఞానం కూడా మనుషులకు లేదండి. దేవుడు ఎంత తృప్తిపరిచినా తృప్తి లేదు కొంతమందికి, ఎంత ఆరోగ్యం ఇచ్చినా ఇంకా పాపం బతికే, మట్కాలు, జూదాలు, త్రాగుళ్ళు, వ్యసనాలు. ఎందుకు ఈ పాపపు జీవితం జీవిస్తారు? పరిహారం పొందండి, పవిత్రులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. నోటి మాటలు జాగ్రత్త, వినికిడి జాగ్రత్త, చూపు జాగ్రత్త, నడక జాగ్రత్త. ఒకవేళ ఈ రాత్రి యేసు ప్రభు వస్తే మన పరిస్థితి ఎలాగో ఉంది పరీక్షించుకోండి. నిర్లక్ష్య పెట్టొద్దు. ఏదో ఈ గంట సేపు గురించి ప్రసంగం బల్ల తీసుకుని పోతాంలే అనుకోవద్దు. యథా ప్రజా తథా రాజ్యం అన్నట్టుగా ఉండదు ఎప్పుడు కూడా. వాడిని మీరు ఎప్పుడైతే మీ కాలు కింద వేసి చితుకు దొక్కుతారో అప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎక్కడికో పరిగెత్తే బదులు ఈ గ్రాండ్ శుక్రవారం మన శుక్రవారం మా బావ ఒక మాట అడిగినన్నా, ఏ శుక్రవారం ప్రార్థన చేయలేదే, ఏం మీరు వచ్చానరా అన్నా. రావడం లేదు అన్నాడు. మీరు రాక, ఎవరూ రాక, మీరు ఒక్కరిని కూర్చొని నేను ఏం చేసుకోవాలా? గోడలకు కుర్చీలకు చెప్పాలా? ఎందుకు చెప్పాలా? ఏం చెప్పాలా? ఎంత చెప్పాలంగా మీకు? పిల్లలన్నా కాదు కొట్టి చెప్పేదానికి. నాకంటే పెద్దలు, నాకంటే జ్ఞానులు, నేను మాట్లాడే ప్రతి మాటలో తప్పు ఎత్తికెట్టోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. బయటికి పోయి దండోర్లు కొట్టేటోళ్ళు ఉన్నారు కొంతమంది. ఇటు చెప్పినాడు, అటు చెప్పినాడు. ఆలోచన చేసుకోవాలా? ఏం చెప్తున్నాడు కళ్యాణ్ బాబు? ఎవరి కోసం చెప్తున్నాడు ఇవన్నీ? నేను చెప్తున్నాను చూడండి, మీరందరూ మేలు పొందితే, దీవించబడితే, ఆశీర్వదించబడితే పరలోకంలో దేవుడు గంతులు వేస్తాడు, సంతోషంగా ఉంటాడు ఆయన. లేదంటే మీ ద్వారా ఆయన దిగులు పడతా ఉంటాడు. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీ కొడుకో మీ కూతురో రేపు ఒకవేళ ప్రయోజకురాలో కాలేదనుకో, మీకు బాధ ఉంటుందా ఉండదా? చెప్పండి, బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది బాధ, తీరని వేదన ఉంటుంది. ఎవరని మేము కష్టం చేసి నిన్ను పెంచుతూ ఏందిరా ఇట తయారైనవు నువ్వు? ఒక చదువు లేదు, ఒక ఉద్యోగం లేదు, రేపు నువ్వు కూడా మాతో పాటు పనికి వచ్చావారా? ఏందిరా ఇంత కష్టపడి నిన్ను చదివితే సాగుతీ చెడ్డలవాట్లేందిరా, ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు పాప అని ఏడ్చే తల్లిదండ్రులు లేరా ఈ మధ్యకాలంలో? మరి నువ్వు కూడా ఇప్పుడు యేసుప్రభు బిడ్డవే, యేసుప్రభు కూతురువే నువ్వు, యేసుప్రభు కొడుకువే నువ్వు. మరి నువ్వు తప్పు చేస్తే దేవుడు కూడా బాధపడ్డా, నలిగిపోడా, వేదన పడ్డా? ఆలోచన చేయాలి. మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఆలోచన చేయాలి. నా జీవితంలో అయితే దేవుడు నా జీవితంలో మేలు చేసినా చేయకపోయినా, నన్ను దీవించినా దీవించకపోయినా, నా జీవితంలో ఆరోగ్యము, శక్తి, బలం నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, నా పక్షం యేసయ్య ఉంటే నాకు చాలు. నన్ను పోషించగలుగుతాడు, నన్ను రక్షించగలుగుతాడు, నా స్థితిగతులను మార్చగలుగుతాడు, ఎన్నైనా చేయగలుగుతాడు ఆయన. ఈరోజు ఈ మహా గొప్ప మందిరం, దేవుని మందిరం నిర్మించబడుతుందంటే ఇది నిజంగా నా శక్తి చేత కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానముతో, ఆయన ఇచ్చిన వాక్య జ్ఞానముతో, ఆయన ఇచ్చిన శక్తితో, ఆయన ఇచ్చిన బలముతో నిలబడి ప్రసంగిస్తూ ఉంటే ఎంతోమంది జీవితాలు స్థిరపరచబడుతున్నాయి, మార్చబడుతున్నాయి, వారు ప్రేరేపించబడుతున్నారు, ముందుకు వస్తున్నారు, విత్తుతున్నారు. మరి నీ భాగం ఏది? నువ్వేం చేస్తావు ఈ మందిరంలో?
వెలగల వస్త్రాలు కొనుక్కుంటారు, వెలగల ఆభరణాలు కొనుక్కుంటారు, లేదంటే మంచి మంచి తిండి, లేదంటే మంచి మంచివన్నీ ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. దేవుని సన్నిధి కదా, దేవునికి ఏమి ఇస్తున్నావు? నెల నెల మొదటి వారం దశభాగం ఇస్తున్నావా? దేవునికి నమ్మకంగా తీస్తున్నావా? నీ అర్పణ దేవుని సమర్పించుకుంటున్నావా? నీ కానుక ప్రభువుకి ఇస్తున్నావా? హృదయము ప్రభువుకి ఇస్తున్నావా? ఏం చేస్తున్నారో దేవుని కోసం అది మీరే ఆలోచన చేసుకోండి. చూసిపోయే వారిగా ఉండకూడదు. చూశాక ఏదో ఒకటి ప్రేరేపించబడాలి, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలా ప్రభువా, నన్ను కూడా, నాకు నీ సిలువ ఎత్తుకునే భాగ్యం నాకు ఈ ప్రభువా, నాకు నీ సిలువ ఎత్తుకొని నీ పని చేసే భాగ్యం నాకు ఈ ప్రభువా, నీ పరిచర్య చేసే భాగ్యం నాకు ఈ ప్రభువా. అప్పుడు నీ పిల్లలు నిజంగా వర్ధిలింపబడతారు, నీ భర్త వర్ధిలింపబడతాడు, అప్పుల్లో ఉన్న నీ జీవితాన్ని దేవుడు లాభాలకు తీసుకెళ్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద భయము భక్తి కలిగి ఉంటావో నీ జీవితంలో గాలి తుఫానులు ఏమీ చేయలేవు. ఇప్పుడు ఈ పడవలో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ పడవ నిమ్మలమైంది. నీ జీవితంలో కూడా యేసయ్య ఉంటే చాలు, ఎన్ని శత్రువులు నీ మీదికి, శత్రువు నాపై చెలరేగగా కృంగదీయ చూడగా మాకు తోడుగా నీవుండి విజయమునిచ్చితివి, మము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. ఎట్లా వెంబడించాలంట? నీ నిండుతో ఏముంది? 11కు వచ్చినావు నువ్వు, పార్తని కడుపు నిండుతో తిని 11కు 10:30కు ప్రార్థనకు వచ్చింది నువ్వు నిండా మనసారా ప్రభుని ఆరాధన చేస్తావు. నలగకూడదు, ఇస్త్రీ ఉండాలా, వేడి నీళ్ళు ఉండాలా, పూరో దోశ టిఫినో 10 ఇడ్లీ 10 పూరీలు తినాలా, కూరలు ఉడకాల, ఆ మూలన గూట్లో ఉండే బైబిల్ ఇదిలించుకోవాలా, పరిగెత్తుకుంటూ ఇటుకు వచ్చాను యాక్షన్ చేయాలా, లేట్ అయింది అన్నట్టుగా ఇటుకు వచ్చి ఇటు యాక్షన్ చేయాలా. ఏం ప్లాన్లు, ఏం కథ? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నేను చూసి విసిగిపోయినాక నేను చెప్పదలుచుకోలే కూడా, మీకు ఎంత చెప్పినా కూడా నిష్ప్రయోజనమే. ఏదో 10కి మార్చనులే కళ్యాణ్ బాబు, 10 కన్నా పోదామని బుద్ధి కూడా మీకు లేదు చాలా మందికి. నిజంగా మీరు ఆలోచన చేసుకుని తిట్టినాని మీరు బాధపడే బదులు రోషం తెచ్చుకొని మేము ముందుకు పోయి నిలబడాలా, మా వంతు మేము ఆ చర్చిలో ఏదో ఒకటి చెయ్యాలా, దేవుని సన్నిధి ఆడ ఉంది, దేవుని మహిమ ఆడ ఉంది, ఎంతోమంది దీవించబడుతున్నారు కళ్యాణ్ బాబు ప్రసంగాల ద్వారా, మేము దీవించబడాలా, మేము ఆశీర్వదించబడాలా అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో ఆ రోజు నుంచే ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మీరు నా మాట నిర్లక్ష్యం చేసినా, నా మాటలు త్రోసేసినా, నా మాటలు మీరు పక్కన పెట్టినా దానికి ఇంక నేనేం చేయలేదు. ఎవరైతే విని హృదయం అనే పలక మీద వాటిని రాసుకుంటారో వారి జీవితం నిజంగా యేసయ్య ప్రతి సమస్యలను నిమ్మలపరచును గాక, ప్రతి కీడును నిమ్మలపరచును గాక, ప్రతి అవమానమును దేవుడు సమాధానకరముగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకే చేద్దాం, హల్లెలూయా. కాబట్టి మనసారా ప్రభుని ఆరాధించు, మనసారా ప్రభుని స్తుతించడం నేర్చుకోండి. రేపు సంవత్సరం ఉంటుందో ఉండదో, రేపు రోజు ఉంటుందో ఉండదో, రేపు నెల వస్తుందో రాదో మనకు తెలియదు. కాబట్టి భయము కలిగి, భక్తి కలిగి, పరిగెత్తే స్వభావాలు మానుకొని నిమ్మలంగా ఉండి వాక్యాలు విని బలపడడం నేర్చుకోండి. సమయం దొరికితే ప్రభు మందిరానికి వచ్చి, ప్రభు మందిరంలో మీ డ్యూటీ అయినా కాకపోయినా వచ్చి ప్రభు మందిరంలో పరిచర్య చేయడం నేర్చుకోండి. ప్రభు మందిరంలో ఒక పరక పుల్ల ఎత్తినా అదే ఆశీర్వాదమే, వాక్యం చెప్పినా అదే ఆశీర్వాదమే, సేమ్, వేరే ఏం ఉండదు. పాటి వాడికి ఒక రకంగా, ప్రసంగం చెప్పేవానికి ఒక రకంగా, ఊడిసెలు ఒక రకంగా అట్ట పెట్టాడు దేవుడు. ప్రతి వాడికి జీతం ఇచ్చేవాడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి వానికి జీతం ఇస్తాడు ఆయన. పనివాడు జీతానికి పాత్రుడని వాక్యంలో. నువ్వు ఎంత పని చేస్తావో దేవుని కోసం అంతగా దేవుని దీవిస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో సహోదర ప్రేమ కలిగి, నేను మీ అందరి సహోదరునిగా, మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ బిడ్డగా ఒక మాట చెప్తున్నా, అదే ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ప్రభువుకు లోబడి ఉండడం నేర్చుకోండి, తగ్గించుకోవడం నేర్చుకోండి. హెచ్చించబడద్దు, గర్వించబడద్దు, అహంకారం నెత్తి మీదకి తెచ్చుకోవద్దు, కన్నులు కొమ్ములు, దీనులై ఉండండి, సాత్వికులై ఉండండి.
ఎంత చేసినా తగ్గించుకోవడం నేర్చుకోవాలి. సాత్వికమైన హృదయం కలిగి నేర్చుకోవాలి. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. ఏం పాట చూడండి. వినయము కలవారిని దేవుడు ఏం చేస్తాడంట? తగిన సమయంలో. ఏం సమయంలో అంటే ఒక సమయం ఉంటుంది నీకు. లోకంలో ఒక సామెత ఉంది, ప్రతి కుక్కకు కూడా ఒక రోజు ఉంటుంది అన్నట్టుగా మనకు కూడా దేవుడు ఒక సమయం పెట్టినాడు. ఈ బతుకు, ఈ శ్రమలు, ఈ అప్పులు ఎల్లకాలం ఇట్నే ఉండవు. అయితే నువ్వు అల్ప విశ్వాసం లేకుండా, భయం లేకుండా ఏమి జరిగినా నిశ్చితమే ప్రభువా అని ఎవరైతే అడుగు ముందుకేస్తారో తగిన సమయంలో దేవుడు వారిని ఏం చేస్తాడు? ఖచ్చితంగా హెచ్చించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా ఈ పరిచర్య అంచెలంచెలుగా దీవించబడుతుంది. ఈ సంవత్సరం ఈ పరిచర్య ఇంకా అద్భుతంగా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. మరి నీ భాగం ఎంత? నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని కోసం? కనీసం ఊరికి పోతే వచ్చి బలుపేసి దిక్కులేడు. ఈడ ఎవడో ఒకడు ఫోన్ చేసి చెప్పాలా మీకు? అటు చూసి పోదాం అనే ఆలోచన ఉండదు. మందిరం దగ్గర వచ్చి మోకాలు ఇంక ప్రార్థన చేసుకునే ఆలోచన ఉండదు. ఇంతవరకు ఒక్కరన్నా ధైర్యం చేసి, కళ్యాణ్ బాబు నాకు బీగాలి, మందిరం బీగాలు, మీరు వచ్చేకల్లా మందిరం అంతా సిద్ధపాటు చేసి పెడతాము అనే మాట ఎవరికన్నా వస్తుందా? ఎవరన్నా దేవుని పని చేయడానికి ముందుకు వస్తున్నారా? నువ్వు ఉన్నా లేకున్నా ఈ పరిచర్యను మేము చేస్తాం బాబు, సేవలో మేము ముందు ఉంటాం బాబు, మమ్మల్ని ముందు పెట్టుకో అని అడిగినాడు ఒక్కడన్నా ఉన్నాడు నా దగ్గర? మమ్మల్ని వాడుకో కళ్యాణ్ బాబు, నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి, ఎప్పుడైనా సరే పరిచర్యకి మేము రెడీగా ఉంటాము, మేము నువ్వు అంటే అంటావు అనేటోళ్ళు ఎవరన్నా ఉండారా? ఆలోచన చేసుకోండి. ఏం చేస్తున్నారో దేవుని కోసం, ఏం పని చేస్తున్నావో దేవుని కోసం. శృంగార దేవాలయం దగ్గర ఒక వ్యక్తికి అనారోగ్యంతో ఉంటాడు. రోజు అడుక్కుంటూ ఉంటాడు దేవాలయం తాపల మీద. అయితే పేతురు యోహానులు వాళ్ళు ఆ శృంగార దేవుని నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు చూనికి చాలా ముక్కు మొఖాలు చాలా అద్భుతంగా ఉంటారు, కోటీశ్వరుల మాదిరి కనపడతారు. అప్పుడు ఈ అడుక్కుంటాడు అనమాట, అయ్యా మాకేదైనా కొంచెం సహాయం చేయ్యా, ధర్మం వేయ్యా. పేతురు యోహాను ఒక మాట అంటారు, ఏమంటారు తెలుసా వాళ్ళు? వెండి బంగారం మా యొద్ద లేవు గాని యేసు నామములో నువ్వు లేయనగానే వాడు డిగ్గున లేచి వాని కాళ్ళు ఏమైతాయంటే స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వెండి బంగారము నా యొద్ద లేదు, నా యొద్ద యేసయ్య ఉన్నాడు. వెండి బంగారం నమ్ముకొని, బంగారం నమ్ముకొని, భూములు నమ్ముకొని, బంధాలు నమ్ముకొని, రక్త సంబంధాలు నమ్ముకొని అందరు పక్క బోళ్ళ పన్నోళ్ళే. ఆస్తి కోసం అన్నను చంపినోళ్ళు, ఆస్తి కోసం నాయనను అమ్మను చంపినోళ్ళు, అత్త మామూలు చంపినోళ్ళు జైళ్ళల్లో మూలిగి ఏడుస్తూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో ధనము నమ్ముకున్న వాడు చెడిపోతున్నాడు, యేసు ప్రభు నమ్మిన వాడు చరిత్రలో నిలబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కావాల్సింది బలవంతుడు కాదు, యేసయ్య కావాల్సింది ధనవంతుడు కాదు, యేసయ్య కావాల్సింది పెద్ద కులమన్నోడు కాదు, యేసయ్య కావాల్సింది బంగారు నగలు ఆభరణాల మీద ఆశ కలిగిన వాడు కాదు. యేసయ్య కావాల్సింది యేసయ్య మీద పిచ్చి ఉన్నవాడు. హల్లెలూయా. బలహీనుడే దేవుని కావాలా. గుడ్డివాని స్వస్థనిచ్చాడు, దయ్యాలు పట్టిన వానికి స్వస్థనిచ్చాడు, రక్తస్రావం గల స్త్రీకి స్వస్థనిచ్చాడు, ఎన్నికలేని వారిని బలపరిచాడు, చేపలు పట్టుకునే వానికి సమస్త జనములకు నిన్ను ఆధారం చేస్తా అన్నాడు, మనుషుల పట్ల జాలరుగా చేస్తా అన్నాడు, పామరులను శాస్త్రుల ముందు నిలబెట్టి వాక్యం చెప్పించినాడు ఆయన. హల్లెలూయా. పేతురు ప్రసంగించగా 3000 మంది రక్షణ పొందినారు. సౌండ్ సిస్టమ్ కూడా లేదు, ఒక లైట్లు లేవు, ఏం లేవు. నిలబడితే 3000 మంది సువార్త విని పశ్చాత్తాప పొంది రక్షణ పొందినారంటే ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ లోకంలో అన్ని నమ్మి మోసపోయే బదులు నేను ఒకటే చెప్తా, యేసయ్య కోసం ఉన్నవన్నీ అమ్ముకోనైనా సరే దేవుని సేవ చేయండి. నేను అదే నేర్చుకున్నా. నాకున్నవన్నీ యేసు ప్రభు కోసం అమ్ముకున్నా. నా భార్య తెచ్చిన యేసు ప్రభు కోసం అమ్ముకున్నా. నాకు ఇచ్చినవన్నీ కూడా నేను ప్రభు కోసం అమ్ముకోనికి సిద్ధపడినా. నేను ప్రభువును నాకు ఏమి ఇచ్చినా సరే, ఓకే నీ పనికి అవసరం వచ్చిందా అమ్మేస్తా. నా కారు అయితే నేను ఎన్నిసార్లు దాన్ని బేరం పెట్టినాను, డబ్బులు అవసరం వచ్చి.
70,000 కూడా అమ్మాలని చూసినావు. ఒకసారి అయితే 32,000 ఏమో అమ్మాలని చూసిన. దాని కారణం నేను 32,000కే అమ్మాలని చూసిన. ప్రభు అన్నాడు, వద్దు, నీ పరిచర్య కావాలా, నేను ఇస్తాను. కానీ ప్రభు నాకు ఇస్తానే వచ్చినాడు. ఈరోజు నిజంగా ఈ పరిచర్య ఇంత దీవించబడుతుందంటే, మీ కళ్ళ ఎదుట ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే సమర్పించుకోవడం ద్వారా ఇవి జరుగుతున్నాయి అంతే. హృదయం సమర్పించుకోవాలా, జీవితం సమర్పించుకోవాలా, రాబడిని ప్రభుకు సమర్పించుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకు మేము అన్నీ సమర్పించుకున్నాము. మేమేమైనా కొదవ ఉన్నామా? మాకేమైనా కడుపు ఖాళీగా ఉందా? పోనీ మేమేమైనా బట్టలు లేక చినిగిపోయిన బట్టలు ఏమైనా వేసుకొని తిరుగుతున్నామా? పోనీ మాకు ఏమన్నా సైకిళ్ళు తొక్కుంటా పోతున్నామా? మేమేమన్నా చూడండి, దేవుడు ఎట్లా దీవిస్తాడు, ఎట్లా ఆశీర్వదిస్తాడు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నిజంగా ప్రభువులో సంతోషించడం మేము నేర్చుకున్నాం. నేను ఆ భార్య కూడా అదే చెప్తా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువును సంతోషించుదాం, ప్రభువులో ఆనందించుదాం, ప్రభు చేసిన కార్యాలను బట్టి రుణపడి ఉందాం. ఒకప్పుడు అవమానించబడినాం, నిందించబడినాం, వేధించబడినాం, కానీ దేవుడు ఇలా నిలబెట్టుకున్నాడు, వాడుకుంటున్నాడు. ప్రయాసపడదాం. ఈరోజు ఎంతోమంది ఈ లోకంలో చెడిపోతున్నారు, పడిపోతున్నారు అలాంటి యవ్వనస్తులు, మాలాంటి యవ్వనస్తులు. కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. ఈరోజు మేము దైవ సేవకులు మేము వద్ద నిలబడినప్పుడు, దేవుడు ఇంత బలంగా వాడుకుంటున్నప్పుడు, మరి మీరు కూడా దేవుని కోసం ఏం చేస్తున్నారో ఆలోచన చేసుకోండి. మమ్మల్ని దీవించిన వాడు మిమ్మల్ని దీవించలేడా? మమ్మల్ని ఆశీర్వదించిన వాడు మిమ్మల్ని ఆశీర్వదించలేడా? మాకు ఉద్యోగాలకు లేవు, మరి మాకు నెలకు ఎంత వస్తుందో కూడా మాకు తెలియదు, ఎట్లా డబ్బులు కట్టాలో కూడా మాకు తెలియదు. ఒక్కొక్కసారి దిక్కు తోచని స్థితిలో ఉంటాం ఒక్కొక్కసారి. కానీ ఏ రోజైనా డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ నేను తగ్గినట్టు మీరు గమనించినారా? నేను ఎందుకు తగ్గనంటే, నా దేవుడు తగ్గించేవాడు కాదు. హల్లెలూయా. మనుషుల మధ్యలో సిగ్గుపరిచేవాడు కాదు నా దేవుడు. ఈ లోకంలో మనుషులు సిగ్గు తీర్చారు, అవమానం చేస్తారు పిలిచి, కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు పిలిచిన చోటనే నిలబెట్టుకొని 10 మందికి దీవెనకరంగా మార్చేవాడు. హల్లెలూయా. రేపు ఒకానొక దినం ఖచ్చితంగా ఈ పరిచర్య ఇంకా గొప్ప మహిమ కుమ్మరించబడుతుంది. దేవుని మహిమ ఇంకా బలంగా దీవించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా నాకు రేపు కుడి భుజంగా ఎడు భుజంగా మీరు ఉండాలి. మీరు పరిచర్య చేసే వారికి మీరు ఉండాలి. ఎవరైనా అనేకులు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వారికి మీ ప్రేమ చూపించాల. ప్రశ్నలతో వాళ్ళ మైండ్ తినాకండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళతో మీ ప్రేమను చూపించండి, మీ ఆతిథ్యం చూపించండి, వారితో దేవుని ప్రేమను పంచండి. ఏం నేర్పించినా పంచండి. మీకు తెలిసిన వారికి, మీ ఇరిగింటోళ్ళకు, పొరిగింటోళ్ళకు, ఎదురింటోళ్ళ దగ్గర మంచి సాక్ష్యం పెట్టుకొని ప్రభు మందరికి నడిపించండి. లేనిపోని మత రాజకీయాలలో, కుళ్ళు రాజకీయాలను పడి రేపు భారం తెచ్చుకోవద్దు. తల మీదకి, నెత్తి మీదకి భారం తెచ్చుకోవద్దు. మీరు ఏదో ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని పోవాలనుకుంటారు, కానీ దేవుడు మీ జీవితం ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని బతికించినాడు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎవరు బతికించింది? డాక్టర్ కాదు, మీ మాత్రలు కాదు, మీ ఇంజక్షన్లు కాదు. స్తుతి పాడించుకోవడానికి బతికించినాడు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అయినా సరే, ఎవరినైనా సరే మిమ్మల్ని ఎందుకు బతికించినాడంటే, స్తుతి పాడతామని నోరు తెరిచి, ఒక పాట పాడతామని, వాక్యం వింటామని, 10 మందికి బతికి సువార్త చెప్తామని నన్ను బతికించింది నా యేసయ్య. సైతాన్ గాడు నేను ఎప్పుడు ముంచుదామా అని చూస్తాడో. నేను నిజంగా ఆ రోజు నా మనసులో భలే బాధపడినా. నేను ఎవరి మాట వినకుండా యేసయ్య మన పక్షాన కృప చూపించినాడు. ఈరోజు మనం సమృద్ధిగా ఉండగలుగుతున్నామంటే, ఈ మంచి వస్త్రాలు, మంచి ఆహారం, మంచి నీడలో మనం ఉన్నామంటే దేవుని కృపే. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. సమకూడి ఏం చేస్తున్నాడు ఆయన? జరిగిస్తాడమ్మా. మేలు కొరకు నిమ్మలంగా ఉండండి, పరిగెత్తద్దు, చంచలమైన మనసు పెట్టుకోవద్దు. దేవుడు నీకు జీవితంలో ఏమి ఇచ్చినా వాడి చేత పట్టుకొని ప్రభువును స్తుతించడం నేర్చుకో. ప్రభువుకు ప్రతి క్షణము లోబడిన నేర్చుకో. కన్నీరుతో ప్రభువు నీకు పక్షాన్ని ఏడుస్తా నేను బతికిస్తా ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడంట నీకోసం.
ఏసై క్షమించి ఏసై, తండ్రి క్షమించిన ఆయన, కళ్యాణ్ బాబులేనైనా క్షమించు తండ్రి, ఏం కాదులే తండ్రి, సూచిస్తున్నట్టు పోనాయన, ప్లీజ్ నాయన. ఎవరు అడుగుతున్నాడు నీ పక్షంనా? ఏసై అడుగుతున్నాడు తండ్రి కాడ. పొరపాటున ఏసై పక్కకు పోయి, తండ్రి ఇంక నేను కళ్యాణంగా నేను చేయలేను, వానికి ఎంత చెప్పినా వాని బతుకంతే, వాడు మారడంలే, నేనేం చేయలేను, నేను నా పక్కకు పోతాను అన్నాడు అనుకో. ఇప్పుడు తండ్రి ఏం చూపిస్తాడు నా మీద? తన కోపం, తన ఉగ్రత తట్టుకోలేను. మళ్ళా సినిమా కనపడుతుంది, మళ్ళీ ఏసై కోపం వచ్చిందంటే, తండ్రి కోపం వచ్చిందంటే. కాబట్టి మనం అందరం కూడా దేవుడు మీకు ఇచ్చిన ఈవులతో తృప్తి పడండి, మీకు ఇచ్చిన బిడ్డలతో తృప్తి పడండి, మీకు ఇచ్చిన సౌకర్యాలు అంటే బంగారు వెండి చీరలు కానీ, బట్టలు కానీ, ఇండ్లు కానీ, మేడలు కానీ, కార్లు కానీ, బండ్లు కానీ తృప్తి పడండి, సమాధానకరంగా ఉండండి. దేవుడు మేలు చేసినా చేయకపోయినా నిత్యం ప్రభును స్తుతించండి, ప్రభుని ఆరాధించండి, ప్రభును మహింపరచండి, ప్రభు నామాన్ని కీర్తించండి, లోబడి ఉండండి. ప్రతిదీ దేవుడు చూసింటాడు. మన చిందులు చూసింటాడు, మన డ్యాన్సులు చూసింటాడు, మన బూతులు చూసింటాడు, మన వ్యసనాలు చూసింటాడు, మన బూతులు, మన మాటలు అన్ని చూసింటాడు ఆయన. నువ్వు రాత్రి ప్రార్థన చేసుకుంటేనే క్షమించేంత ఎర్రోడు కాదు. మారండి, విశ్వాసం చూపించండి, అల్ప విశ్వాసం వద్దు. మీ పడవ మునిగిపోకుండా ఉండాలంటే మీరు విశ్వాస ఘాతుకుల వలె కాకుండా విశ్వాస వీరుల వలె ఉండండి. హల్లెలూయా. విశ్వాస వీరుల వలె ఉండండి. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును. మరణం వరకు అంటే నమ్మకంగా ఉండండి. ఉండలేరా? మన జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ వంటిది. ఎండకు పోయినా సత్సం, వానకు పోయినా సత్సం, నీళ్ళలో పోయినా సత్సం. నిన్న రోజుసేపు చేసి గడేసింది మేరీని లోపల పెట్టి బాత్రూంలో. అప్పుడు 8 గంటలకు పాట వచ్చింది, లోపల వాకిలు కొడుతుంది, నేను బయట ఉంటే నాకు వినపడ్డంలే. పాట అంతా అయిపోయింది, 10 నిమిషాల పాట అయిపోయింది, వాకిలు కొడతానే ఉంది. ఏంది ఇంత వాకిలు ఇంత అల్లరి చేస్తాను, ఇంట్లోకి పనికి వచ్చి గడేసింది. తీర్చానే చచ్చిపోయిందంటే రోజుసేపు. ఇంకొక 10 నిమిషాల పొరపాటున వాకిలు పడింటే ఇంక అయిపోయింది ఆ వారం. ఇప్పుడు మన బ్రతుకు నిజంగా ఎంతసేపు? కాబట్టి ప్రతి క్షణం నేను బ్రతికున్నానంటే దేవుని కృపే. నేనేమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడున్నానో అది కేవలము దేవుని కృపయే. హల్లెలూయా. సరే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరు చింతించడం అవసరం లేదు. ఎవరు కూడా మాట్లాడేది నేను కాదు. ఇప్పుడు ఈ టైంలో నిలబడి మీ మధ్యలో మాట్లాడుతున్నానంటే నా మైండ్లో ఎన్ని తిరుగుతున్నాయంటే ఎన్ని దేవుడు జ్ఞాపకం చేస్తానంటే నాతో. కాబట్టి మీతో మాట్లాడినప్పుడు వినండి, విని లోబడండి. ప్రభువా నిజంగా నా తప్పు ఉంది నాయన, క్షమించిన ఆయన, నన్ను బతికించినావు, కాపాడినావు, నాకు అన్ని సమయాలు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా, ఈ సంతోషం నాకు ఇచ్చినావు, ఈ సమాధానం నాకు ఇచ్చినావు, నీకు స్తోత్రం తండ్రి. నిజంగా మనుషులను నమ్మి మోసపోయినా, బంధాలను నమ్మి మోసపోయినా, ధనాన్ని నమ్మి మోసపోయినా, అందరిని నమ్మి మోసపోయినా, అవమానించబడ్డా, నిందించబడ్డా, వేధించబడ్డా, గెంటి వేయబడ్డా, బహిష్కరించినారు, మాటలతో కించపరిచినారు, హేళన చేసినారు. ప్రభా ఈరోజు నన్ను నీస నిలబెట్టుకున్నావు. నాకు ఎవరున్నా లేకున్నా నువ్వు ఉంటే నాకు చాలు. నీ వెంటే నేను నడుస్తా ప్రభా, నీ మాట నాకు చాలు, నీ నీడ నాకు చాలు, నీ చూపు నాకు చాలు అని ప్రభు సన్నిధిలో నిజంగా మనం పశ్చాత్తాపడి మన జీవితాల ప్రభుకు సమర్పించుకోవాలంతే. మళ్ళీ తీసుకోవడం కాదు, ఇచ్చినాక మళ్ళీ జీవితం వెనక్కి తీసుకోవాకండి. ఒక్కసారి యేసయ్య నీలోకి వచ్చాక యేసయ్యని ఎట్టి పరిస్థితులు గెంటివేయాకండి. కొంతమంది గెంటేచ్చారు యేసుప్రభుని. అవసరం ఉన్నప్పుడు యేసుప్రభు కావాలా, అవసరం లేనప్పుడు యేసుప్రభుని ఏం చేస్తారు? గెంటేస్తారు. ఇంట్లో ముసలోళ్ళని గెంటేస్తారు కదా. 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చేంత వరకు బాగా అమ్మ నాయన తన్ని అవకాశాలన్నీ తీర్చుకొని అన్నీ తిని తృప్తిగా ఉండి, రేపు అమ్మ నాయన 60-70 ఏళ్ళు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు? బయటికి గెంటేసే కుటుంబాలు ఉన్నారు, పిల్లలు గెంటేసే వాళ్ళు ఉన్నారు, కోడలు గెంటేసే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు, అవమానపరిచే వారు ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో శాంతి లేదా, సమాధానం లేదా, మనుషుల ప్రేమ నమ్మి మోసపోయినావా? ఒకసారి దేవుని ప్రేమ, నిజమైన స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నేను దీవించిన వాడు, నేను ఆశీర్వదించిన వాడు, బలపరిచిన వాడు నీ పక్షాన్ని ఇప్పటికీ ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. అవకాశం ఇచ్చాడు. ఈ ఆదివారం, రేపు ఆదివారం ఉంటుందో ఉండదో, రేపటి దినం ఉంటుందో ఉండదో,
ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేడే రక్షణ పొందు, నేడే మారు మనసు పొందు. నీ జీవితాన్ని కడిగి పవిత్రపరచుకో. రోజు రోజుకి నీలో మార్పు కనపడాలా, నీ ప్రేమలో మార్పు కనపడాలి, నీ మాటలో మార్పు కనపడాలి. ఎప్పుడు ఇతరులను డీగ్రేడ్ చేయొద్దు, అంటే తక్కువ చేసి మాట్లాడేది ఇతరులను ఎప్పుడు కూడా నీచంగా మాట్లాడద్దు. ఇతరులను ఎప్పుడు కులాన్ని చూసి వివక్షణ పెట్టుకోవద్దు. వాడు ఆ కులము, వీడి ఈ కులము. మనందరం మనుషులమే, ఏ భేదము లేదు. అందరం పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఏ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు చాలా మంది. కాబట్టి దేవుని మహిమను పొందండి, దేవుని ప్రేమను పొందండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దీవిస్తాడు. ఈరోజు ప్రభు బలలో మనం చేయి వేస్తూ ఉన్నాం. ప్రభు బలలో చేయి వేసే ముందర నిజంగా మీరు మనస్ఫూర్తిగా అన్నీ ఒప్పుకోండి. ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టండి. ప్రభా, నిజంగా నా జీవితంలో పైన వారం ఒప్పుకునేనైనా ఆకేసుకున్నాని, కానీ మానుకోలేకపోయిన ప్రభా. తాగనని ఒప్పుకునే ప్రభా, కానీ తాగిన ప్రభా. మటక రాయని అనుకునే ప్రభా, రాసిన జూదం రాసిన, అన్నీ చేసిన ప్రభా. ఎన్నో తప్పులు చేసిన ప్రభా, చేయనని చెప్పినా చేసిన ప్రభా. క్షమించిన ఆయన. బూతులు మాట్లాడినా, చెడ్డ చూపులు చూసినా, సినిమాలు షికారులు చూసినా, డ్యాన్సులు వేసినా, అన్నీ చేసిన ప్రభా. ఈ వారంలో క్షమించిన ఆయన. ఇక నుంచి నేను ఏం చేయను ప్రభా. ఇక నుంచి ఖచ్చితంగా నిశ్చత కలిగి ఉంటావు ప్రభా, నిష్ఠత కలిగి ఉంటావు ప్రభా. నీ బిడ్డగా, నీ సొత్తుగా ఉంటావు ప్రభా అని రోషము కలిగి, సిగ్గులేనల మాదిరి ఉండకుండా సిగ్గు కలిగి, రోషము కలిగి, ప్రభా నీ సిలువ నేను ఎత్తుకుంటా, నీ పని నేను చేస్తా, నాకున్నదంతా నీదే ప్రభా, ఏం చేయమంటావు చెప్పు అని ప్రభు పనికి ముందుకొచ్చి ప్రభు పనిలో మీరు భాగస్వాములు అవ్వండి. ప్రభువును మహింపరచండి. నీ హృదయం ప్రభుకి ఇచ్చి, నీ జీవితం ప్రభుకి ఇచ్చి, నీ కానుక, నీ అర్పణ, అది ఏదైనా సరే ప్రభుకి ఇచ్చి, ప్రభా నా జీవితం ఇదిగో, నువ్వు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి ఏమి ఇచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. ఇది చిన్నది ప్రభా నీకు ఇస్తున్నాను, నా హృదయం నీ చేతిలో పెడుతున్నాను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మోకరించండి, ప్రభు బలలో చేయవేద్దాం. ఇదిగో దేవా నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను ప్రభా. ఇక నుంచి నా జీవితం రాజకీయాలకు కాదు, నా జీవితం ఇక నుంచి పెత్తనాలకు కాదు, ఇక నుంచి నా జీవితం ఈ లోకల ఆచారాలకు కాదు, ఇక నుంచి నా జీవితం ఈ లోకల వ్యసనాలకు కాదు. ఇదిగో దేవా నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను, నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను. నన్ను బతికించినావు, నన్ను కాపాడి ఇక నుంచి నీకే స్తుతి పాడుతా ప్రభా. నన్ను బతికించిన వాడా నీకు స్తోత్రం, జీవం ఇచ్చిన వాడా నీకు స్తోత్రం, స్థిరపరిచిన వాడా నీకు స్తోత్రం, ఆశీర్వదించిన వాడా నీకు స్తోత్రం అని లోబడండి ప్రభు దగ్గర, తగ్గించుకోండి ప్రభు దగ్గర. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన చేస్తాను, మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముతో మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. నిలువు మోకాలు వారందరూ నిలువు మోకాలు వంగండి, రెండు చేతులు జోడించండి, నమస్కారం పెట్టండి, కళ్ళు మూసుకోండి. మరి మోకరించలేని వారు మాత్రం మీరు కూర్చొనైనా సరే, నిలబడుకొనైనా సరే ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు తండ్రి నీకు స్తోత్రము నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఇంతవరకు నేను స్తుతించే గొప్ప ధన్యత, భాగ్యము మాకు ఇచ్చిన నీకు వందనాలు తండ్రి. నీ దాసుని మరుగుపరిచి అనేకమైన మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి ప్రభు మమ్మల్ని సరి చేసినావు, మమ్మల్ని హెచ్చరించినావు తండ్రి. వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం నాయన. మిమ్మల్ని మేము తగ్గించుకొని నీ మాటకు లోబడి నీ దాసుడు చెప్పిన ప్రతి మాటలను బట్టి మేము కూడా వినయము స్వభావం కలిగి తగ్గించుకొని ప్రభా నీ సన్నిధిలో హెచ్చించబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీవిస్తే మాకు చాలు నాయనా. మమ్మల్ని పోషించగల దేవుడవు, రక్షించగల దేవుడవు, ఆదరించగల దేవుడవు తండ్రి. అవును ప్రభా, నువ్వు మా పడవలో ఉంటే, మా జీవితంలో ఉంటే, మా హృదయంలో ఉంటే గాలి తుఫానులు నిమ్మలపరచగలవు తండ్రి. మా జీవితంలో ఏ సమస్యలను ఎరిగిన వాడవు,
ప్రభా అప్పుల సమస్యల్లో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకో, అప్పుల సమస్య నుంచి విడుదల కలిగించండి. మనశ్శాంతి లేక బాధపడుతున్న వారికి తండ్రి మనశ్శాంతిని అనుగ్రహించండి. నెమ్మది లేక బాధపడుతున్న వారికి ప్రభా నెమ్మది అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము, శక్తి, బలం అనుగ్రహించండి ప్రభా. అదే రీతిగా ఎందరైతే నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులతో, థైరాయిడ్ సమస్యలతో, క్యాన్సర్తో, ఎయిడ్స్తో, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు వారికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలం వారికి అనుగ్రహించమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, కృపగల దేవా, దయగల రాజ్యానికి స్తోత్రము తండ్రి. మరి తండ్రిని ఎందరైతే నీ సన్నిధికి ఆశతో, ఆసక్తితో వచ్చారు నాయన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. వారు ఆశపడి ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి, బలపరచమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాను తండ్రి. ప్రభువా, మరి నాయన ఇదిగోనైనా ఎందరైతే మరి టీవీ ఛానల్లో మరి ప్రసంగాలు విని బలపడుతున్నారు నాయన, మరి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు మరి చేసిన ఫోన్ కాల్స్ ని బట్టి నీకు వందనాలు. మరి ప్రార్థన అవసరాల కొరకు నాయన మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి ప్రార్థన ఆలకించండి తండ్రి. విశాఖపట్నం నుంచి నాయన మరి రూతు గారిని, బోయాజ్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, అదే ఇల్లు కూడా తండ్రి వాళ్ళ అమ్మకానికి పెట్టారంటే జ్ఞాపకం చేసుకో తండ్రి. మంచి బేరం రావడానికి సహాయం చేయి. వారికి ఉన్న అప్పుల సమస్యల నుంచి, వారికి ఉన్న సమస్యల నుంచి, వ్యాధి బాధల నుంచి వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని రూతు గారిని, బోయాజ్ గారిని దీవించమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నాయన మరి కందుకూరు నుంచి నేను పశ్చిమ గోదావరి జిల్లా మరి తన రుక్మిణి గారు మరి నేను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారు నాయన, అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. అనంతపురం జిల్లా నుంచి నేను జ్ఞాపకం చేసుకుని ఆయన చందన, మౌనిక, ప్రవళిక ప్రభు ఉన్నారు. అక్క దగ్గర పిల్లలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. తిరిగి తన తల్లి దగ్గరికి రావడానికి సహాయం చేయండి తండ్రి. తల్లి చాటుకు బిడ్డలను చేర్చమని సన్నిధిలో వేడుకుంటున్నాను. వారి మీద నీ కృపను ఉంచండి. అదే రీతిగా నేను రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా నుంచి నైనా ప్రభా మరి లావణ్య గారిని జ్ఞాపకం చేసుకోతండి. 8 నెలల నుంచి నాయన జ్వరము, నొప్పులతో, తలనొప్పితో బాధపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో. యేసు నామములో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నైనా మరి తండ్రి ఒంట్లో బాగలేదు నైనా తులసమ్మ గారికి జ్ఞాపకం చేసుకో. పురుషోత్తం నైనా తూర్పు గోదావరి, తూర్పు ఒలుగునైనా జ్ఞాపకం చేసుకో తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా పురుషోత్తం గాని, తులసమ్మ గారికి కూడా తన మంచి ఆరోగ్యముతో నింపమని నితనిలో వేడుకుంటున్నాను తండ్రి. విశాఖపట్నం నుంచి నైనా గురుమూర్తి గారిని జ్ఞాపకం చేసుకుని, శకుంతల గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. చందారాణి గారిని జ్ఞాపకం చేసుకునైనా, సౌజన్య గారిని జ్ఞాపకం చేసుకో. రవి గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అత్త కమలమ్మ గారిని, ఈశ్వరయ్య గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. జెసికా, బ్లెస్సికాని జ్ఞాపకం చేసుకో తండ్రి. దీవించమని, ఆశీర్వదించమని, మరి కుటుంబాలను బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి రాజమండ్రి నుంచి నేను 2 అమ్మాయిలు ఇంటి స్థలం కోసం ప్రభా ప్రయాసపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. అమ్మేలాగున ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సూర్యబాబు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం నైనా, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రభా నైనా బిడ్డను జ్ఞాపకం చేసుకో. పుట్టింటి వాళ్ళనైనా కన్న వాళ్ళందరూ వదిలేశారు, దాన్ని జ్ఞాపకం చేసుకో. ఒంటరి జీవితం అనుభవిస్తున్నాడు తండ్రి. ఒంటరి వాడే 1000 మంది అన్నావునైనా ప్రభా. సూర్యబాబు గారికి నీవే తోడుగా ఉండండి, ఆదరించండి, బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా అదే రీతి గోపవరం దగ్గర నేను కొత్తపల్లి జ్ఞాపకం చేసుకో. రిబుకా మరి హానోకును జ్ఞాపకం చేసుకో. భర్త చనిపోయాడు, కుటుంబ సమస్యలు ప్రభా, సొంత ఇల్లు కోసం అడుగుతున్నారు 2 పిల్లలు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. మరి నైనా దుర్గా భవాని జ్ఞాపకం చేసుకో. జలజాని జ్ఞాపకం చేసుకో. బిడ్డలను బలపరచమని, దీవించమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఎన్టీఆర్ జిల్లా నుంచి నైనా ప్రభా నన్ను వీరబాబు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. యాక్సిడెంట్ అయింది నైనా ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. వీల్ చైర్ లో ఉన్నాడు ప్రభా, జ్ఞాపకం చేసుకో. తన కాళ్ళను ముట్టి స్వస్థపరచండి. నొప్పుల నుంచి విడుదల కలిగించండి, బాధ నుంచి విడుదల కలిగించండి, అనారోగ్యం నుంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొనిచున్నాను తండ్రి. ఏలూరు నుంచి నైనా రక్షణమని మరి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా కాలు ఫ్రాక్చర్ అయింది ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. రాడ్డు వేశారు నైనా, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇల్లు కొనుక్కోవడానికి కూడా సహాయం చేయమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డ కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలం అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నైనా మంగా గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. రాజమండ్రి నుంచి ప్రభా మరి గుండె సమస్యతో బాధపడుతున్నారు నాయన. అమ్మగారిని దీవించండి, మంచి ఆరోగ్యంతో దయచేయండి, శక్తితో నింపండి. ఆ గుండె సమస్యను ప్రభా తీసివేసి మంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొనిచున్నాను తండ్రి. విజయవాడ నుంచి ప్రభా రాజూరుపేట జ్ఞాపకం చేసుకుని కుమారి గారి గురించి, సురేష్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. బాప్తిసం తీసుకున్నారు తండ్రి. వివాహం కావాలి, జ్ఞాపకం చేసుకో తండ్రి.
ప్రభా అదే రీతిగా మరి గొడవ పడుతున్నాడు జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవుని సన్నిధి దేవుని ప్రభా నమ్ముకున్నామని ప్రభా కోపం పడుతున్నారంటే జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ కోపంను చల్లార్చండి, కుటుంబాలకు సమాధానం అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. పశ్చిమ గోదావరి అయిన చిలంకూరు నుండి ప్రభా జ్ఞాపకం చేసుకున్న తండ్రి సురేష్ కుమార్ గారిని, సునీత గారిని, ఇద్దరు అబ్బాయిలు ప్రభా మరి తాగుడుకు బానిస అవుతున్నారు, జ్ఞాపకం చేసుకుని వారిని తాగుడు నుంచి బానిసల నుంచి విడుదల చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభా మరి ప్రభా గంగేష్ నాగేశ్వరరావు ప్రభా హార్ట్ అటాక్ తో ప్రభా బాధపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభా అదే రీతిగానైనా సువార్తమ్మ గాని జ్ఞాపకం చేసుకో తండ్రి. జ్ఞాపక శక్తితో బాధపడుతున్నారు ప్రభా, తన జ్ఞాపక శక్తి దయచేయండి, మంచి ఆరోగ్యముతో నింపని, శక్తితో బలముతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. హైదరాబాద్ నుంచి తండ్రి ఉప్పల్ అయిన తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా మరి హన్నమ్మ గారు మరి కోడలు వారి దగ్గరికి వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి. భర్త చాటున భార్య ఉన్నట్లుగా కృపతో నింపని, ఆ కుటుంబంలో ప్రతి సమస్యలు తీసివేయండి, సమాధానముతో నెమ్మదితో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా తండ్రి మరి తండ్రి మల్లిక గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి హజ్జి భాష ప్రభా మరి తాగుడు బోతులో ఉన్నాడు, జ్ఞాపకం చేసుకో తండ్రి. పిల్లల రక్షణ కొరకు, మారు మనసు కొరకు తండ్రి అడుగుతున్నాను ఆయన, సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. రబ్బాని గారిని తండ్రి, అదే రీతిగా సుబాని గారిని, షాకీర్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వీరు వేరే మతమైనప్పటికీ కూడా నీ యందు విశ్వాసం ఉంచి అడుగుతున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి మీద నీ దయ చూపించండి, కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించమని ప్రభా. వారికి సంపూర్ణ రక్షణ, మారు మనసు అనుగ్రహించండి, కుటుంబం కావాల్సిన క్షేమం ఆదరణతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా మరి గర్భఫలం కోసం ప్రభా 7 సంవత్సరాల నుంచి ప్రభా మరి రాణి గారిని ఆయన అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకోతండి. ద్రాక్షారం దగ్గర నుంచి ఆయన రాణి గారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. 7 సంవత్సరాల నుంచి గర్భఫలం లేక ఎన్నో అవమానాలు, నిందలు, వేదనలు పడి బిడ్డ కృషించిపోయి ఉంటుండగా బిడ్డ కావాల్సిన గర్భఫలం అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా హైదరాబాద్ నుంచి ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా కోడలైన అమ్మగారింటికి వెళ్ళిందని ప్రభా డివోర్స్ కోసం వెళ్ళిందని జ్ఞాపకం చేసుకుని తండ్రి. తిరిగి తన భర్త ఇంటికి రావాలని అడుగుతున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి విడాకులు, డివోర్స్ క్యాన్సిల్ అవ్వడానికి సహాయం చేయండి. భర్త తాగుడు నుంచి మానుకొని, తాగుడు బానిసను వదులుకొని తన భార్యను ప్రేమించినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రతిభ గురించి మరి ప్రభా ప్రమీలాల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకుని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా మరి విజయవాడ నుంచి ప్రభా మరి అదంబి అబ్బాయి పేరునైనా రాజస్వరూపు నేను జ్ఞాపకం చేసి కుటుంబ సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం చేయండి ప్రభా. మరి చిత్తూరు నుంచి రాణి గారిని నేను జ్ఞాపకం చేసుకో, వారి కూతురు గురించి అడుగుతున్నాను ఆయన, ప్రియ జ్ఞాపకం చేసుకుంటాను, బిడ్డను దీవించండి. రాజశేఖర్ గారికి మారు మనసు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి తండ్రి సురేష్ గారినైనా భీమవరం నుంచి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం, శక్తి, బలం అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. నిస్సి గారినైనా భీమవరం నుంచి నేను బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. కాకినాడ నుంచి ప్రభా కృపా గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించండి నాయన. చిత్తూరు నుంచి నైనా సరోజమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. విజయవాడ నుంచి ప్రభా ఉషారాణి గారిని జ్ఞాపకం చేసుకుని అమ్మగారిని దీవించండి, ఆశీర్వదించమని సన్నిధిలో వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభా కిష్టపారి గారిని జ్ఞాపకం చేసుకున్నైనా కిష్టపారి గారిని కూడా దీవించండి, ఆశీర్వదించమని, తన కుటుంబాన్ని దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. వంశీ కృష్ణ గారిని జ్ఞాపకం చేసుకుని చిత్తూరు నుంచి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని, బలపరచమని వేడుకొనుచున్నాను, కుటుంబాన్ని దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమోస్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని రాజమండ్రి నుంచి బిడ్డను బలపరచండి, స్థిరపరచమని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. కైకవరం నుంచి ప్రభు మరి తాడిపల్లె గూడెంనైనా సమయలు గారిని జ్ఞాపకం చేసుకుంటాను, బిడ్డను దీవించని, ఆశీర్వదించండి, కుటుంబాన్ని బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా మరి తిరుపతి దగ్గర గూడూరు జ్ఞాపకం చేసుకున్న ఆర్ఎంపీ గారు, డాక్టర్ గారినైనా అదే రీతిగా ఎస్తేరి గారిని జ్ఞాపకం చేసుకుంటండి, బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని, కుటుంబాన్ని స్థిరపరచండి, ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించి సంతోషం, సమాధానం గ్రహించండి తండ్రి. అదే రీతిగా పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర భీమవరం నుంచి ప్రభా శ్రీనివాసులు గారు, మహాలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి, శ్రీనివాసులు గారిని, మహాలక్ష్మి గారిని దీవించమని నీ సన్నిధిలో వేడుకొనుచున్నాను తండ్రి. రాజమండ్రి గారిని, రాణి గారిని జ్ఞాపకం చేసుకో, ప్రదీప్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, జాబ్ కోసం అడుగుతున్నారు నాయన, వారికి జాబ్ అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. విజయవాడ నుంచి విజయ్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, పాప మ్యారేజ్ కోసం అడుగుతున్నారు నాయన ప్రభా, మరి మ్యారేజ్ విషయంలో కూడా సహాయం చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. హైదరాబాద్ నుంచి ప్రభా మార్టిన్ గారిని జ్ఞాపకం చేసుకోండి, జాబ్ గురించి అడుగుతున్నారు ప్రభా, వారికి జాబ్ అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి, కృపతో నింపండి, సహాయం చేయండి. విజయవాడ నుంచి ప్రభా లలిత గారిని జ్ఞాపకం చేసుకుని, లలిత గారిని దీవించండి, ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకొనుచున్నాను తండ్రి. రాజమండ్రి నుంచి ప్రభా వినోద్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, వినోద్ కుమార్ని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, బలపరచమని వేడుకొనుచున్నాను.
వేడుకొనుచున్నాను తండ్రి. భీమవరం నుంచి ప్రభా మరి నాయన మార్క్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం గురించి అడుగుతున్నారు ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి, మంచి ఆరోగ్యంతో నింపండి. గద్వాల నుంచి ప్రభా లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోతండి, బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, క్షేమకరంగా వారి బిడ్డను కుటుంబాన్ని ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. పాలకొల్లు నుంచి ప్రభా నీ బిడ్డ వర్షిత కుమారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, బలపరచండి, దీవించని, ఆశీర్వదించండి తండ్రి. కాకినాడ నుంచి నేను పద్మావతి గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాను తండ్రి. విజయవాడ దగ్గర నేను కొండపల్లికి దగ్గర జ్ఞాపకం చేసుకుంటాను లక్ష్మి గారిని, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా, కోర్టు సమస్యల నుంచి ఇబ్బంది ఉన్నది నాయన జ్ఞాపకం చేసుకుని విడుదల కలుగునట్లుగా సహాయం చేయండి. తర్వాత నైనా మరో అదే రీతిగానైనా మరి సరస్వతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డ మారడానికి సహాయం చేయండి ప్రభా, మరి కృపతో నింపమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. వల్లూరు దగ్గరనైనా అంజలి గారిని జ్ఞాపకం చేసుకుని హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు తండ్రి, బిడ్డను దీవించమని వేడుకొని వచ్చినాను తండ్రి. కడప జిల్లా దగ్గరనైనా బద్వేల్ దగ్గరనైనా సరోజమ్మ గారిని జ్ఞాపకం చేసుకు విధవరాలు తండ్రి, కుటుంబ సమస్యలున్నాయి జ్ఞాపకం చేసుకుని బిడ్డకు నీవే సహాయం చేయండి తండ్రి. కృపానైనా భీమవరం దగ్గర నుంచి బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. భీమవరం నుంచి ప్రభా మరి మేరమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని వేడుకొని వచ్చున్నాను తండ్రి. వల్లూరు నుంచి ప్రభా మరి పార్వతమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా, సహాయం చేయండి తండ్రి. ప్రభా మరి రాముడు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా మరి తురాతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాను, షుగర్ నుంచి ప్రభు విడుదల కలిగించమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. కాకినాడ నుంచి ప్రభు పద్మ గారిని కూడా దీవించండి. నరసాపురం నుంచి ప్రభు కుటుంబ సమస్యలు ప్రభా మరి జూలీ గారిని జ్ఞాపకం చేసుకుంటాను, జూలీ గారి సమస్యలన్నీ తీసివేయండి, కుటుంబ సమస్యలన్నీ తీసివేయమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. ప్రభా మరి నేను ప్రభు బద్వేల్ నుంచి జ్ఞాపకం చేసుకుంటాను, సారమ్మ గారిని ప్రభు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు తండ్రి, మరి కూతురు జ్ఞాపకం చేసుకునే వారి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి ప్రభా. మరి ఎదురైతే ప్రభా ఇంకా ప్రార్థన అవసరాల కోసం ఫోన్లు చేస్తున్నారు నాయన, మరి వారి ప్రార్థన అవసరాలన్నీ కూడా మేము రాసుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి ఇంకా నైనా ఇరుకున్న ప్రతి సమస్యలు విన్నవాడవు తండ్రి, అవసరాలు తీర్చండి, ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి, వారిని అతిక్రమలను క్షమించండి, వారి పాపములను క్షమించండి ప్రభా. నేను చదివిన ప్రతి పేర్లు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారిని దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, స్థిరపరచమని మీ సన్నిధిలో బతిమాలుకుంటున్నాను తండ్రి. ఎనలేని మహిమ నీ బిడ్డల మీద కుమ్మరించండి, నీ బలమైన సన్నిధి నీ బిడ్డల మీద కుమ్మరించండి, వారి ప్రతి ఇరుకులోంచి విశాలత వరకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎందరైతే మరి నాయన మరి యూట్యూబ్ లో కూడా వీక్షిస్తున్నారు వారిని దీవించండి, ఎందరైతే ప్రభా మరి టీవీ ఛానల్లో వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. మరి కార్యక్రమంలో పాల్గొని దేవాశీస్సులు పొందమని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నువ్వు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమునే చేస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, శిల రక్తమే జయము, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. తనని దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మకనున్న సహాయము, సహవాసము చేరి వచ్చిన మీకును నాకును మనందరికీ యుగ యుగాలు తరతరాలు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. అందరూ ఆకాశం చేతులెత్తుదా నేను చెప్పినట్టు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభు యేసుని మాత్రమే గణపరచుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. ఆమేన్. దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామమునందు నిర్మించబడుతున్నటువంటి కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి 2 పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము, అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది. మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి, అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారు, దానికి రేకులు వేసాము. ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం. ఆ రూమ్లోనే చూసుకోవచ్చు. మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము.
మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు. చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం, కానీ అప్పుడే పెద్ద వర్షం పడడం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట. మన స్థలం అంతా కూడా మునిగిపోయింది. కడ్డీలు, సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి. ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి, సిమెంట్ ప్యాకెట్లన్నీ ఉంటాయి, తడిసిపోయినాయి అన్నమాట. అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర వారం రోజులు ఎడతెగక వాన కురిసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని, ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము. అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు. కడ్డీలు కడతా ఉన్నారు. చుట్టూ పిల్లర్లు వేయడానికి, రూమ్ చుట్టూ పిల్లర్లు, బీములు, అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు. చూస్తూ ఉన్నారు. ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని, యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు, సైడ్ పిల్లర్లన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము. చూస్తున్నారు కదా, చర్చి పిల్లర్లు, అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలము నిర్మించబడింది. మరి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు. మరి మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో దేవుని సేవలో, ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు. ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది. కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములన్నీ కట్టారు. చూస్తున్నారా, రూములు పక్కన గోడలు కట్టారు. మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు. మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు. పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి
4 సంవత్సరాలు 5 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.